హలో గైస్, ఎల్టీఎస్ క్లాసెస్కి స్వాగతం. ఇవాళ మనం ఎన్సిఆర్టీ క్లాస్ 11 జాగ్రఫీ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ అనే టెక్స్ట్ బుక్ నుంచి సెకండ్ యూనిట్లో ఫస్ట్ లెసన్ అంటే యూనిట్ 2 అంతా కూడా మనకి ఎర్త్ గురించి డీల్ చేస్తూ ఉంటుందండి. ఓకే, ఇందులో కంప్లీట్గా మనకి 3 లెసన్స్ ఉంటాయి. ఓకే, ఒకటి ఆరిజిన్ గురించి, ఎర్త్ ఎలా పుట్టింది, ఎర్త్ మీద అట్మాస్ఫియర్ ఎలా ఏర్పడింది, ఎర్త్ మీద లిథోస్ఫియర్ ఎలా ఏర్పడింది, వీటన్నింటి గురించి. ఇంకొక లెసన్ ఏమో ఎర్త్ యొక్క ఇంటీరియర్ గురించి. ఇంకొక వేరే లెసన్ ప్లేట్ టెక్టానిక్స్, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ఎర్త్క్వేక్స్, వాల్కనోస్, అంటే కంప్లీట్గా ఓషన్స్ గురించి, కాంటినెంట్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటుంది. ఓకే, అయితే ఇందులో ఫస్ట్ చాప్టర్ ఏంటి, ఇప్పుడు మనం చెప్పుకోబోయే చాప్టర్ ఏంటి అంటే ద ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ది ఎర్త్. అంటే ఎర్త్ అనేది అసలు ఎలా పుట్టింది, ఓకే, ఎర్త్ పుట్టుకకి కారణమైన పరిస్థితులు ఏంటి, ఓకే, అప్పుడు ఎర్త్ ఏర్పడేటప్పుడు ఎలాంటి ఈవెంట్స్ జరిగాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనము ఈ లెసన్లో చెప్పుకుంటున్నామండి. ఇందులోనే మనకి ఎర్త్ పుట్టుకతో పాటు సోలార్ సిస్టమ్ ఎలా ఆరిజినేట్ అయింది, సోలార్ సిస్టమే కాదు మూన్, మన యొక్క నేచురల్ శాటిలైట్, ఎర్త్ యొక్క నేచురల్ శాటిలైట్ అయినా మూన్ ఎలా ఏర్పడింది, అలాగే ఎర్త్ మీద మనకి లిథోస్ఫియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, ఇలాంటి స్పియర్స్ ఉన్నాయి. ఈ స్పియర్స్ అన్ని కూడా అట్మాస్ఫియర్ కానీ, లిథోస్ఫియర్ కానీ, హైడ్రోస్ఫియర్ కానీ ఎలా ఏర్పడ్డాయి, అలాగే అన్నింటికంటే ఇంపార్టెంట్ లైఫ్, అసలు ఈ భూమి మీద జీవం ఎప్పుడు ఏర్పడింది, లైఫ్ ఎప్పుడు ఏర్పడింది, ఓకే, ఇవన్నీ జరిగిన టైం పీరియడ్, దాన్ని మనం జియోలాజికల్ టైం స్కేల్ అంటాం. ఆ జియోలాజికల్ టైం స్కేల్ గురించి కూడా మనం ఈ టాపిక్ లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అయితే లెసన్లోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. 2021 ఈ ఎండింగ్ వచ్చేస్తుందండి. ఓకే, అయితే 2021 సంబంధించిన ఫీజులన్నీ కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫర్ చేసే కోర్సెస్ యొక్క ఫీజులన్నీ కూడా 2022 జనవరి 1 తారీఖు నుంచి రివైజ్ అవుతున్నాయి. ఆ రివైజ్ అయ్యే ఫీజుల వివరాలన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయండి మీకు. ఇక్కడ యూపీఎస్సి ఆఫ్లైన్ కోర్స్ కానీ, ఆన్లైన్ కోర్స్ కానీ, ఆప్షనల్స్ కానీ, లేకపోతే ఎన్సిఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కానీ, వీటన్నింటి యొక్క రేట్లు కూడా రివైజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే తొందరగా డిసెంబర్ 31 లోగా నిర్ణయం తీసుకోండి అండ్ సేవ్ యువర్ మనీ. ఓకే, ఒక 10,000 ఎక్స్ట్రా భారం పడే పరిస్థితిని మీరు తగ్గించుకోవచ్చు. అలాగే మీకు యూపీఎస్సి ఇన్ఫినిటీలో అన్ని సబ్జెక్టులు, అన్ని కోర్సులు కూడా లభిస్తాయండి. అవి ఇండివిజువల్ సబ్జెక్టులు కూడా లభించడం జరుగుతుంది. అలాగే ఆప్షనల్స్ లోకి వచ్చేటప్పటికి ఆప్షనల్స్ లో 5 ఆప్షనల్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, దాంతో పాటు తెలుగు లిటరేచర్ కూడా కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 5 ఆప్షనల్స్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేసిన ఫీజులో లభిస్తున్నాయి. కాకపోతే వాటి యొక్క ఫీజు అనేది జనవరి 1 నుంచి రివైజ్ అవుతుంది. అయితే వీటన్నింటిలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఈ కోర్సులు అన్నింటినీ కూడా మీరు కావాలంటే ఎట్ ఏ టైం పే చేసుకోవచ్చు, లేదా మీరు పే చేయలేని సందర్భంలో మీకు మంత్లీ 5,000 ఈఎంఐ రూపంలో కూడా, ఏ కోర్స్ అయినా కూడా 5,000 ఈఎంఐ రూపంలో, నెలకి 5,000 రూపాయల రూపంలో కూడా చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తుంది. అలాగే మీకు ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే 7893-899-553 అనే నెంబర్ని కాంటాక్ట్ చేస్తే ప్రత్యూష మేడం లైన్లోకి వస్తారు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా చూసుకోవచ్చు. లేకపోతే ltxclasses.com అనే వెబ్సైట్ని విజిట్ చేసిన, ఎల్టీఎక్స్ క్లాసెస్ వెబ్సైట్ని కాకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకున్న మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది లభించడం జరుగుతుంది. ఫస్ట్ లెసన్, ద ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ది ఎర్త్. ఎర్త్ ఎలా ఏర్పడింది. అయితే ఈ లెసన్లోకి వెళ్లే ముందు జనరల్గా మనం చిన్నప్పుడు ఒక క్లియర్ నైట్స్, అంటే ఎటువంటి మేఘాలు లేకుండా ఉన్న నైట్లో, సాయంత్రం పూట, రాత్రి పూట చూస్తూ ఉంటే, ఆకాశంలో చూస్తూ ఉంటే ఎన్నో నక్షత్రాలు కనిపిస్తాయండి. ఓకే, అప్పుడు మన మనసులో చాలా క్వశ్చన్స్ మెదులుతాయి చిన్న వయసులో. అసలు అవి ఏంటి, అవి అసలు అంత దూరంలో కనిపిస్తున్నాయి, అవి ఏంటి, అసలు వాటిని అక్కడ ఎవరు పెట్టారు, అసలు అవి ఎన్ని ఉన్నాయి, ఓకే, ఆ స్టార్స్ ఎన్ని ఉన్నాయి, ఓకే, అలాగే అంత పెద్ద స్టార్స్ ఎలా ఏర్పడ్డాయి, అసలు మనకి ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి, నిజంగా అవి అంతే సైజు ఉంటాయా, లేకపోతే అసలు ఈ విశ్వానికి ఒక అంతం ఉందా, ఈ నక్షత్రాలు ఎంతవరకు ఉంటాయి అనే చాలా ప్రశ్నలు మెదులుతూ ఉండొచ్చండి. ఓకే, వాటన్నింటికి సమాధానం మనకి ఈ లెసన్లో లభిస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు ఆరిజిన్ ఆఫ్ ది ఎర్త్, ఎర్త్ ఎలా ఏర్పడింది.
అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ఒకానొక కాలం అంటే స్టార్టింగ్ పీరియడ్ లో అంటే అప్ టు 19th సెంచరీ వరకు కూడా సైంటిస్టులు కేవలం భూమి ఎలా ఏర్పడింది అనే దాని మీద ఫోకస్ చేశారండి. ఓకే, కానీ 19th సెంచరీ తర్వాత మన ఫోకస్ అంతా ఏమైంది అంటే యూనివర్స్ మీదకి షిఫ్ట్ అయింది. ఓకే, అంటే ఫస్ట్ చెప్పిన వాళ్ళంటే 19th సెంచరీ వరకు కూడా మీకు ఎర్త్ ఏర్పడే విధానాన్ని, ఎర్త్ ఎలా ఏర్పడింది అని చెప్పేవారు అందరూ కూడా వాళ్ళ ఫోకస్ ఎర్త్ మీదే ఉంటుంది, మిగతా వాటి మీద ఉండదు. కానీ మిగతా 19th సెంచరీ తర్వాత వచ్చే కాన్సెప్ట్లన్నీ కూడా, 19th సెంచరీ తర్వాత వచ్చే థియరీస్ అన్ని కూడా మనకి దేని మీద ఫోకస్ చేస్తాయంటే నాట్ ఓన్లీ ఆన్ ఎర్త్. ఓకే, దే విల్ ఫోకస్ ఆన్ యూనివర్స్. యూనివర్స్ కంప్లీట్ గా యూనివర్స్ ఎలా ఏర్పడింది, ఆ యూనివర్స్ లో మన గెలాక్సీ ఎలా ఏర్పడింది, మన గెలాక్సీలో మన స్టార్ అంటే సన్, సూర్యుడు ఎలా ఏర్పడ్డాడు, ఆ సూర్యుడిలో మన గ్రహం ఎర్త్ అనే గ్రహం ఎలా ఏర్పడింది అనే విధంగా, అంటే బయట నుంచి మొత్తం లోతుల్లోంచి తవ్వుకుంటూ వచ్చారనమాట. ఓకే, అందుకని ఇక్కడ మీకు రెండు రకాల విభజించడం జరిగింది. ఎర్లీ థియరీస్ అని ఒకటి, మోడర్న్ థియరీస్. మోడర్న్ థియరీస్ అంటే లేటెస్ట్ గా యూనివర్స్ మీద ఫోకస్ చేసేవి. ఎర్లీ థియరీస్ మాత్రం కేవలం 19th సెంచరీ వరకు వచ్చిన థియరీస్ అన్ని కేవలం ఎర్త్ యొక్క ఆరిజిన్ మీద మాత్రమే ఫోకస్ చేస్తా ఉన్నాయి. ఓకే, ఎర్లీ థియరీస్ లో ఎవరు ఏం చెప్పారు? ఎర్లీ పీరియడ్ లో ఎర్త్ యొక్క ఫార్మేషన్, ఎర్త్ యొక్క ఆరిజిన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా థియరీస్ వచ్చాయండి. ఓకే, అందులో మేజర్ గా అందరూ యాక్సెప్ట్ చేసింది, వైడ్ గా యాక్సెప్ట్ చేసే థియరీ ఏంటి అంటే నెబ్యులర్ హైపోథసిస్ అండి. నెబ్యులర్ హైపోథసిస్. ఇది కాకుండా చాలా చిన్న చిన్న థియరీస్ వచ్చాయి, చిన్న చిన్న కాన్సెప్ట్లతో, వాటిని మనం బైనరీ థియరీస్ అని చెప్పి పిలుస్తాము. కానీ వీటన్నిటిలో మనకి మెయిన్ థియరీ ఏంటి అంటే నెబ్యులర్ హైపోథసిస్ అండి. నెబ్యులర్ హైపోథసిస్ అంటే మనకి ఏంటి అంటే, నెబ్యులా, మీరు ఇక్కడ పదం తెలుసుకోవాల్సిన పదం ఏంటి అంటే నెబ్యులా అనే పదం తెలుసుకోరండి. నెబ్యులా అంటే ఏంటి అంటే ఏం లేదండి, ఇది ఒక క్లౌడ్ లాంటిది. ఈ క్లౌడ్ లో ఏముంటది, ఇప్పుడు మనకి క్లౌడ్స్ కనిపిస్తున్నాయి చూసారా, అలాంటి క్లౌడే, కాకపోతే చాలా పెద్ద క్లౌడ్ ఉంటుంది. ఆ క్లౌడ్ లో ఏముంటదంటే డస్ట్, కంప్లీట్ గా డస్ట్ అండ్ రకరకాల గ్యాసెస్ అన్ని కూడా కలిసి మనకి ఈ నెబ్యులాలో ఉంటాయండి. గుర్తుపెట్టుకోండి, ఈ నెబ్యులాల్లోంచే కొత్త స్టార్లన్నీ కూడా పుట్టడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే ఈ నెబ్యులా అంటే ఒకప్పుడు ఎర్తే కాదు, మన సోలార్ సిస్టమ్ అంతా కూడా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ నెబ్యులా. ఓకే, అయితే ఈ నెబ్యులా నుంచి భూమి పుట్టింది, భూమే కాదు మొత్తం సోలార్ సిస్టమ్ అంతా కూడా నెబ్యులా నుంచి పుట్టింది అని చెప్పి మనకి అలాంటి ఐడియా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 18th సెంచరీలో స్టార్ట్ అయిందండి. ఓకే, 18th సెంచరీలో ఫస్ట్ 1734లో 1734 సంవత్సరంలో ఎమాన్యువల్ స్వీడన్బర్గ్ అనే ఆయన మొదటిసారిగా ఇలా నెబ్యులా నుంచి భూమి పుట్టి ఉండొచ్చు అని చెప్పి ప్రపోజ్ చేశారండి. ఓకే, అయితే అప్పుడు అందరూ యాక్సెప్ట్ చేయలేదు. అందరూ యాక్సెప్ట్ చేసింది ఎప్పుడు, ఎవరు చెప్పిన తర్వాత అంటే ఒక జర్మన్ ఫిలాసఫర్ అయిన ఇమాన్యువల్ కెంట్ మనకి 1755లో 1755లో నెబ్యులర్ హైపోథసిస్ అనే ఒక థియరీని ఆయన క్రియేట్ చేశారండి 1755లో. ఈ నెబ్యులర్ హైపోథసిస్ థియరీ ఏం చెప్తుందంటే ఒక నెబ్యులా ద్వారానే మన సోలార్ సిస్టమ్ అంతా కూడా ఫామ్ అయింది అని చెప్పి మనకి ఈ నెబ్యులర్ హైపోథసిస్ చెప్తుంది. అయితే ఈ నెబ్యులర్ హైపోథసిస్ లో కొన్ని మిస్టేక్స్ ఇలా ఉంటాయి, ఏ థియరీలో కూడా మిస్టేక్స్ ఉండడం సహజం. దీన్ని మళ్ళీ 1796లో మీరు మ్యాథమెటిక్స్ లో వినే ఉంటారు పేరు లాప్లాస్, పియరీ సిమోన్ లాప్లాస్ అనే ఆయన మనకి ఇంకొక థియరీని, అంటే ఈ నెబ్యులర్ హైపోథసిస్ థియరీనే రివైజ్ చేయడం జరిగింది. రివైజ్ చేసి ఆయన మనకి క్లియర్ గా ఈ నెబ్యులర్ హైపోథసిస్ అంటే ఈ నెబ్యులా నుంచి సోలార్ సిస్టమ్ ఫార్మేషన్ ఎలా జరిగింది అనే దాన్ని క్లియర్ గా వివరించడం జరిగిందండి. అయితే ఈ లాప్లాస్ అని ఆయన మనకి ఏం చెప్పారంటే సూర్యుడి చుట్టూ కూడా ఒక పెద్ద హాట్ అట్మాస్ఫియర్, అంటే చాలా ఎక్కువ ఏరియాలో సూర్యుడి చుట్టూ కూడా హాట్ అట్మాస్ఫియర్ ఉండేది. ఓకే, దాన్నే మనం ప్రోటోస్టార్ క్లౌడ్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, అయితే ఈ ప్రోటోస్టార్ క్లౌడ్ అనేది చాలా ఫాస్ట్ గా రొటేట్ అవ్వడం వల్ల, అంటే ఈ సూర్యుడు తిరుగుతున్నాడు కాబట్టి సూర్యుడు చుట్టూ కూడా ఇది చాలా స్పీడ్ గా రొటేట్ అవ్వడం వల్ల దీనిలో ఉన్న మ్యాటర్ అంతా కూడా బయటికి, అంటే సూర్యుడి నుంచి దూరంగా వెళ్ళిపోయి
ఆ మ్యాటర్ కండెన్స్ అవ్వడం వల్ల మనకి ఇప్పుడు ప్రెసెంట్ మనం చూస్తున్న ప్లానెట్స్ ఏర్పడ్డాయి అని చెప్పి లాప్లాస్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఓకే, అది అయిపోయింది 1790s, అంటే ఆ ఇయర్స్ అయిపోయింది. ఆ తర్వాత 1900 ఇన్ ద ఇయర్ ఆఫ్ 1900 చెంబర్లైన్ అండ్ మౌల్టైన్ అనే ఇద్దరు సైంటిస్టులు ఏం చేశారంటే, వీళ్ళు ఏం చెప్పారు సింపుల్ గా, దే కన్సిడర్డ్ ఏ వ్యాండరింగ్ స్టార్ అప్రోచ్డ్ ద సన్. ఓకే, ఎక్కడో ఈ సోలార్ సిస్టమ్ బయట ఒక యూనివర్స్ లో, మన చుట్టూ ఉన్న యూనివర్స్ లో ఒక వ్యాండరింగ్ స్టార్, అంటే అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతున్న ఒక స్టార్ ఉందంట. అది సడన్ గా సూర్యుడికి దగ్గరలో వచ్చిందంటే, ఇలా వచ్చేటప్పుడు దానిలోంచి, అంటే సూర్యుడి యొక్క అట్మాస్ఫియర్ లోంచి ఒక సిజర్ షేప్డ్ ఎక్స్టెన్షన్ అనేది బయటకు వచ్చిందంట. అంటే ఒక సిజర్ అంటే ఒక సిగరెట్ షేప్ లో ఉండే మెటీరియల్ అనేది బయటకు వచ్చింది. అలా బయటకు వచ్చిన తర్వాత ఏమైంది, ఆ మెటీరియల్ ఆ సూర్యుడి నుంచి క్రమక్రమంగా దూరం అయిపోతూ అలా సూర్యుని చుట్టూ ఆ మెటీరియల్ అనేది తిరగడం మొదలైంది. ఈ సిజర్ షేప్డ్ ఎక్స్టెన్షన్ మనకి ప్లానెట్స్ లాగా ఏర్పడింది అని చెప్పి మనకి చెంబర్లైన్ అండ్ మౌల్టన్ వీళ్ళిద్దరూ కూడా చెప్పడం జరిగిందండి. అయితే ఈ చెంబర్లైన్, మౌల్టన్ వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ని తర్వాతి కాలంలో సర్ జేమ్స్ జీన్స్ అండ్ ఆ తర్వాత కాలంలో హారోల్డ్ జెఫ్రీ అనే సైంటిస్టులు వీటిని సపోర్ట్ చేశారు. అంటే ఈ సిజర్ షేప్డ్ ఎక్స్టెన్షన్ అనే థియరీని వాళ్ళు సపోర్ట్ చేశారండి. అంటే దీనికి కూడా బలం పెరిగింది. అంటే ఇప్పుడు రెండు థియరీస్ ఉన్నాయి మనకి. ఒకటి నెబ్యులర్ హైపోథసిస్ ఉంది, అట్ ద సేమ్ టైం వాండరింగ్ స్టార్. ఒక వాండరింగ్ స్టార్ అంటే ఎలా విశ్వంలో తిరుగుతూ ఉన్న స్టార్ అనేది సడన్ గా సోలార్ సిస్టమ్ దగ్గరికి వచ్చేటప్పటికి దాని నుంచి విడిపోయిన మెటీరియల్ ఇప్పుడు ప్లానెట్స్ గా తయారైందని చెప్పి మనకి రెండో థియరీ కూడా చెప్తుంది. అయితే వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్ వల్ల ఏమైంది అంటే, at the later date the arguments considered of a companion to the sun to have been coexisting. అంటే వీళ్ళు చెప్పే దాన్ని బట్టి అందరికి అర్థమైంది ఏంటి అంటే, సూర్యుడికి ఒక కంపానియన్, అంటే ఒక తోడుగా ఇంకొక నక్షత్రం ఉంది అని చెప్పి వాదన కూడా ఇంక్రీజ్ అయింది. ఓకే, అయితే ఇలాంటి వాదనలన్నింటినీ కూడా మనము బైనరీ థియరీస్ అని చెప్పి పిలుస్తాం. అంటే నెబ్యులర్ హైపోథసిస్ కాకుండా ఉన్న థియరీస్ అన్నిటిని బైనరీ థియరీస్ అంటాము. అయితే ఇలా కాలం గడుస్తున్న కొద్దీ 1950, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1950, ఒట్టో స్కిమ్ట్ ఇన్ రష్యా అండ్ కార్ల్ విజెస్కర్ ఇన్ జర్మనీ సమ్వాట్ రివైజ్డ్ ద నెబ్యులర్ హైపోథసిస్ దో డిఫరింగ్ ఇన్ డీటెయిల్స్. అయితే 1950కి వచ్చేటప్పటికి రష్యాకి చెందిన ఒట్టో స్కిమ్ట్ అండ్ జర్మనీకి చెందిన కార్ల్ విజెస్కర్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఏం చేశారంటే, నెబ్యులర్ హైపోథసిస్ ని కొంత రివిజన్ చేశారు. అంటే వాళ్ళు చెప్పిన దాన్ని, అంటే ఫస్ట్ కెంట్ చెప్పిన దాన్ని లాప్లాస్ రివైజ్ చేశాడు. లాప్లాస్ చెప్పిన దాన్ని కూడా వీళ్ళు రివైజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చెప్పారు, ఫైనల్ గా ఏం చెప్పారంటే, దే కన్సిడర్డ్ దట్ ద సన్ వాజ్ సరౌండెడ్ బై ఏ సోలార్ నెబ్యులా containing mostly the hydrogen and helium along with what may be termed as dust. ఓకే, అయితే వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటి అంటే, సూర్యుడి చుట్టూ కూడా ఒక సోలార్ నెబ్యులా ఉండేది. ఆ నెబ్యులాలో ఏమేమి ఉన్నాయి, ఒకటి హైడ్రోజన్ ఉండేది, రెండు హీలియం ఉండేది, మూడు డస్ట్ అని పిలవగలిగే ఒక పదార్థం ఉండేది. అంటే దాన్ని డస్ట్ అని కన్ఫామ్ గా చెప్పలేము, డస్ట్ అని పిలవగలిగే ఒక పదార్థం, అంటే ఇప్పుడు మనకి డస్ట్ ఎలా అయితే ఉంటుందో అలాంటి ఒక పదార్థం కూడా ఉండేది. అయితే మారుతున్న కాలం కొద్ది ఏమైందంట, ద ఫ్రిక్షన్ అండ్ కొలిజన్ ఆఫ్ పార్టికల్స్ లెడ్ టు ఫార్మేషన్ ఆఫ్ ఏ డిస్క్ షేప్డ్ క్లౌడ్ అండ్ ద ప్లానెట్స్ ఫర్ ఫార్మ్డ్ టు ద ప్రాసెస్ ఆఫ్ ఎక్రిషన్. అయితే కొంతకాలానికి ఆ పార్టికల్స్ మధ్య ఫ్రిక్షన్ వలన అవన్నీ కూడా ఒకదానితో ఒకటి కొలైడ్ అవ్వడం వల్ల సూర్యుడి చుట్టూ కూడా ఒక డిస్క్ షేప్డ్ క్లౌడ్ అనేది ఏర్పడింది. సూర్యుడు ఇది అనుకుంటే సూర్యుడి చుట్టూ కూడా ఒక డిస్క్ షేప్డ్ క్లౌడ్ అనేది ఏర్పడింది. ఆ క్లౌడ్ లోంచి మనకి ఈ ప్లానెట్స్ అన్ని ఏర్పడ్డాయి. ఎలా ఏర్పడ్డాయి, ఆ క్లౌడ్ లో ఉన్న పార్టికల్స్ అన్ని కూడా ఇక్రేషన్ అంటే దగ్గరగా రావడం అనమాట. ఒక్కొక్కటి అన్ని దగ్గరగా వచ్చి ఒక మెటీరియల్ పెద్దగా పెరగడం అనమాట. అలా ఇక్రేషన్ అనే ప్రాసెస్ జరగడం వల్ల మనకి ప్లానెట్స్ ఏర్పడ్డాయి అని చెప్పి మనకి వీళ్ళు చెప్పడం జరిగిందండి. ఇంకా ఇదంతా కూడా నెబ్యులర్ హైపోథసిస్. వీళ్ళు ఫోకస్ చేసింది ఎర్త్ మీద, సోలార్ సిస్టమ్ మీద మాత్రమే, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు యూనివర్స్ గురించి ఎక్కడా చెప్పలేదు కూడా పొరపాట్లు కూడా. ఓకే, తర్వాత అయితే ఇలా కాదు, ఇలా వెళ్ళింది, మారింది, ఇంకా మారింది, టెక్నాలజీ బాగా పెరిగింది, కాలం మార్పుకు వచ్చి టెక్నాలజీ పెరిగింది కాబట్టి పెరుగుతున్న టెక్నాలజీతో మనిషికి విశ్వం మీద ఆసక్తి పెరిగింది, విశ్వంలో ఏముంది అనే ఆసక్తి పెరిగింది.
మరి భూమి ఏర్పడిందంటే విశ్వం కూడా ఎప్పుడొకప్పుడు ఏర్పడే ఉండాలి కదా అనే ఉద్దేశంతో విశ్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, యూనివర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టారండి. ఓకే, అంటే మోడర్న్ థియరీస్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ యూనివర్స్. ఆ యూనివర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే థియరీస్ లో మనమందరికీ యూనివర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే థియరీస్ లో ఫస్ట్ గుర్తించే థియరీ ఏంటి అంటే ద బిగ్ బ్యాంగ్. ఓకే, బిగ్ బ్యాంగ్ అనే పదం మనకి చాలా సార్లు విని ఉంటాం, అంటే ఒక పెద్ద పేరు లాంటిది అనమాట. ఓకే, బిగ్ బ్యాంగ్ అనే చెప్పి పదం మనం ఎన్నోసార్లు విని ఉంటాం. ఆ థియరీ మనకి అన్నింటికంటే కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇదే మనకి ఇప్పటికీ కూడా యూనివర్స్ ఎలా ఏర్పడింది అని బెస్ట్ గా, అంటే బాగా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే థియరీ ఏంటి అంటే బిగ్ బ్యాంగ్ థియరీ అండి. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంది అంటే మనకి యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అనే ఒక హైపోథసిస్ మీద ఇది డిపెండ్ అయ్యి ఉందండి. అందుకే దీన్ని ఏమంటామంటే ఎక్స్పాండింగ్ యూనివర్స్ హైపోథసిస్. అంటే వీళ్ళ యొక్క బిగ్ బ్యాంగ్ థియరీలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అనేది మనకి బిగ్ బ్యాంగ్ థియరీ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అండి. అయితే ఇలా యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది అని ఎవరు మనకి చెప్పారు? ఎవరంటే ఎడ్విన్ హబుల్, ఒక అమెరికన్ సైంటిస్ట్ అండి. ఎడ్విన్ హబుల్ ఈయన పరిశోధన చేసి ఈయన చెప్పింది ఏంటి అంటే, అరే బాబు, యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతా ఉందంటే ఇప్పటికీ స్టార్ల మధ్య దూరం పెరుగుతుంది, గెలాక్సీల మధ్య దూరం పెరుగుతుంది. ఇలా పెరుగుతూ ఉంది అంటే ఇప్పటికీ యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతూ ఉంది. ఓకే, ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. దీన్ని మనం ఒకవేళ వెనక్కి వెళ్ళి చూస్తే ఏంటి, ఇలా ఎక్స్పాండ్ అయిందంతా ఇప్పటికీ ఎక్స్పాండ్ అవుతుందంటే అర్థం ఏంటి, ఇదంతా కలిసి ఒకే పాయింట్ లో ఒక సింగిల్ పాయింట్ గా ఉండేది అని చెప్పి ఈయన ఒక కన్క్లూజన్కి వచ్చాడు. అంటే ఇప్పుడు మనం ఉన్న యూనివర్స్ అనేది ఒక చిన్న పాయింటే ఇప్పుడు మనకి యూనివర్స్ లాగా ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పి మనకి ఎడ్విన్ హబుల్ అనే ఆయన ఈ ఎక్స్పాండింగ్ యూనివర్స్ హైపోథసిస్ అనే థియరీని మనకి ప్రపోజ్ చేసాడండి. దీని ప్రకారం ఏంటంటే ఇప్పటికీ కూడా గెలాక్సీలు ఇవన్నీ కూడా ఒకదానికొకటి చాలా దూరంగా వెళ్ళిపోతున్నాయి. అంటే ఒకానొక టైంలో ఇవన్నీ ఖచ్చితంగా కలిసే ఉండే. అంటే వీళ్ళ ప్రకారం ఏంటి అంటే మనకి యూనివర్స్ అంతా కూడా ఒక చిన్న పాయింట్ దగ్గరే మొదలైంది. ఈ పాయింట్ మీరు అప్పుడు అర్థం చేసుకోవచ్చు, ఒక యూనివర్స్ అంతా కూడా, యూనివర్స్ అంటే ఎన్ని గెలాక్సీలు, ఎన్ని స్టార్స్, ఎన్ని ప్లానెట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇదంతా ఒకే పాయింట్ లో మొదలైందంటే అక్కడ ఎంత ఎనర్జీ ఉండుండొచ్చు, ఎంత టెంపరేచర్, ఇండెఫినెట్ టెంపరేచర్, ఇండెఫినెట్ డెన్సిటీ, ఇండెఫినెట్ ప్రెషర్, ఇవన్నీ ఉండే అవకాశం ఉంది అక్కడ. ఓకే, అలాంటి పాయింట్ నుంచి మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఇంత పెద్ద విశ్వం అనేది ఏర్పడింది. అది ఎప్పటికీ కూడా ఎక్స్పాండ్ అవుతా ఉంది. ఎంతవరకు ఎక్స్పాండ్ అవుతుందో కూడా మనకి తెలియదు, ఎందుకంటే మనిషి అనేవాడు దాన్ని కనిపెట్టలేడు. ఎందుకంటే విశ్వం యొక్క అంతరారాలు, అంటే యూనివర్స్ యొక్క ఎక్స్టెన్షన్, దాని యొక్క ఎండింగ్ పాయింట్ ఎక్కడికి అనేది మనం ఎప్పటికీ కనిపెట్టలేము. ఎందుకు అనేది మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే మనిషి అంత దూరం ట్రావెల్ చేయలేడు. మనిషి పంపించే సిగ్నల్స్ కూడా అంత దూరం ట్రావెల్ చేయడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మనం ఎంతవరకు యూనివర్స్ ఉందో కూడా చెప్పలేము. ఓకే, కానీ వీళ్ళ క్యాలిక్యులేషన్స్, వీళ్ళ ఎజంప్షన్స్ అన్నిటి బట్టి కూడా ఒక యూనివర్స్ అంటే ఎంత ఉండొచ్చు, యూనివర్స్ లో ఇన్ని నక్షత్రాలు ఉండొచ్చు అలా చెప్తున్నారు అంతే. ఓకే, అంటే దీనికే మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక బెలూన్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఒక బెలూన్ మీద కొన్ని చుక్కలు పెట్టి మనకు ఒక 4-5 డాట్స్ పెట్టి బెలూన్ ని ఊదుతా ఉన్నాం అనుకోండి. ఏమవుద్ది, మనం గాలి ఊతున్న కొద్దీ బెలూన్ మీద ఉన్న డాట్స్ మధ్య దూరం అనేది పెరిగిపోతూ ఉంటది. అదే విధంగా ఇక్కడ కూడా ఏం చెప్తుందంటే ఒకనొక టైంలో ఈ డాట్స్ అన్ని ఒక దగ్గర ఉండేవి, అంటే మొత్తం యూనివర్స్ లో ఉన్న స్టార్స్, గెలాక్సీస్ అన్ని ఒక దగ్గర ఉండేవి, అవి కాస్త ఇప్పుడు దూరంగా వెళ్ళిపోతున్నాయి అని చెప్పి మనకి ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అనేది చెప్తుందండి. అయితే మన సైంటిస్టుల లెక్క ప్రకారము బిగ్ బ్యాంగ్ అనేది నియర్లీ మనకి 13.6 బిలియన్ ఇయర్స్ ఎగో మొదలైందండి. 13.6 బిలియన్ సంవత్సరాల క్రితం మొదలైందండి. మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి ఎలా మొదలైంది, సింగులారిటీ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏంటది, ఒక పాయింట్ నుంచి ఈ విశ్వం అనేది మొదలైంది. ఆ పాయింటే మనకి ఇలా ఇన్ని ప్రెజెంట్ మనం చూస్తున్న ఇన్ని గెలాక్సీలు, ఇన్ని స్టార్స్ గా ఏర్పడింది అని చెప్పి చెప్తున్నారండి. ఓకే, అంటే బిగ్ బ్యాంగ్ థియరీ మనం చదువుకోవడం చాలా ఇంపార్టెంట్ కంపల్సరీగా.
అయితే ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుందో మనకి 3 పాయింట్లు సింపుల్ గా ఇచ్చారు చూడండి. ఏం చెప్తుందంటే బిగినింగ్ లో స్టార్టింగ్ లో ఈ యూనివర్స్ అంతా కూడా ఒక టినీ బాల్, ఒక చిన్న బాల్, అంటే ఒక సింగులర్ ఆటమ్ సైజ్ లో ఉండేదండి. అందులో అన్ఇమేజినబుల్లీ స్మాల్ వాల్యూమ్ చాలా తక్కువ, కానీ టెంపరేచర్, ఇన్ఫైనైట్ టెంపరేచర్ అండ్ ఇన్ఫైనైట్ డెన్సిటీతో ఆ బాల్ అనేది, ఆ టినీ బాల్, చిన్న పార్టికల్ అనేది ఉండేది. ఓకే, అయితే ఆ పార్టికల్ ఏమైంది? అట్ ద టైమ్ ఆఫ్ బిగ్ బ్యాంగ్ అనే ఒక ఎక్స్ప్లోజన్ జరిగింది. ఎప్పుడు? నియర్లీ ఇప్పటికి ఈ కాలానికి 13.7 బిలియన్ ఇయర్స్ ఎగో మనకి ఒక లార్జ్ హ్యూజ్ లెవెల్లో ఎక్స్ప్లోజన్ అనేది జరిగింది, ఎక్స్పాన్షన్ అనేది జరిగింది. ఈ విధంగా ఏమైందంటే ఆ చిన్న మ్యాటరే మొత్తం ఇంత మనం చూసే యూనివర్స్ గా ఏర్పడింది. ఇంకా ఇప్పటికీ కూడా ఇంకా పెరుగుతూనే ఉంది, ఈ ఎక్స్పాన్షన్ అనేది పెరుగుతూనే ఉంది. దేర్ వర్ పర్టికులర్లీ ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ ఆఫ్టర్ ద బిగ్ బ్యాంగ్. ఓకే, ఆ బిగ్ బ్యాంగ్ జరిగిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అంతా ఒక లార్జ్ స్కేల్ ఎక్స్పాన్షన్, వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లోనే ఒక లార్జ్ స్కేల్ ఎక్స్పాన్షన్ అనేది జరిగిందండి. ఆ తర్వాత అది ఏమైందంటే ఆ ఎక్స్పాన్షన్ కాస్త నెమ్మదించిపోయింది. అంటే ఇప్పుడు జరుగుతున్న ఎక్స్పాన్షన్ ఇప్పటికి యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది. అయితే ఆ యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతున్న స్పీడు ఆ బిగ్ బ్యాంగ్ జరిగిన విత్ ఇన్ సెకండ్స్ లో జరిగిన ఎక్స్పాన్షన్ స్పీడ్ కి చాలా తక్కువ అన్నమాట. అంటే అప్పుడు అంత లెవెల్లో ఎక్స్పాన్షన్ జరిగింది. అండ్ విత్ ఇన్ ఫస్ట్ 3 minutes ఫ్రమ్ ద బిగ్ బ్యాంగ్ ఈవెంట్ ద ఫస్ట్ ఆటమ్ బిగన్ టు ఫార్మ్. ఓకే, బిగ్ బ్యాంగ్ జరిగిన 3 నిమిషాల్లో, అంటే 3 నిమిషాల్లో మన ప్రపంచంలో, అంటే ఈ విశ్వంలో మొదటి ఆటం అనేది ఏర్పడింది. అలా బిగ్ బ్యాంగ్ జరిగిన ఒక 3 లక్షల సంవత్సరాలకి విత్ ఇన్ 3 lakh years ఫ్రమ్ ద బిగ్ బ్యాంగ్ ద టెంపరేచర్స్ డ్రాప్ టు 4500 కెల్విన్స్. అంత ఉన్న టెంపరేచర్స్ చెప్పాం కదా, ఇన్ఫైనైట్ టెంపరేచర్ అన్నాం. అంత ఉన్న టెంపరేచర్స్ కాస్త నియర్లీ 3 లక్షల సంవత్సరాలు అయ్యేటప్పటికి, బిగ్ బ్యాంగ్ జరిగిన 3 లక్షల సంవత్సరాలు అయ్యేటప్పటికి ఆ టెంపరేచర్ కాస్త అలా తగ్గుతూ 4500 కెల్విన్ వచ్చింది. అండ్ ఇట్ గేవ్ రైజ్ టు అటామిక్ మ్యాటర్. ఈ టెంపరేచర్ తగ్గడం వల్ల ఆటమ్స్ అనేవి స్టెబిలైజ్ అయ్యేవి. అంతకు ముందు ఏంటి, అంత టెంపరేచర్స్, ఇన్ఫైనైట్ టెంపరేచర్స్ అంటే మొత్తం ఇంకా అయానిక్ ఫామ్, ఇంకా ఈ ఆటమ్స్ అనేవి ఉండవన్నమాట. ఓకే, కానీ ఆ టెంపరేచర్స్ అన్ని అలా కూల్ అవ్వడం వల్ల మనకప్పుడు ఆ అటామిక్ మ్యాటర్ అనేది ఏర్పడింది. ఆ విధంగా యూనివర్స్ అనేది ట్రాన్స్పరెంట్ గా అయింది. ఆ విధంగా యూనివర్స్ అనేది ట్రాన్స్పరెంట్ అయ్యింది. అంటే ఈ విధంగా మనకి యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంది. యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతూ ఉందంటే అర్థం ఏంటండి? ఈ గెలాక్సీల మధ్య స్పేస్ పెరుగుతుంది. ఒక గెలాక్సీల మధ్య స్పేస్ పెరుగుతుందంటే నేను ఇంకా దూరంగా వెళ్తానంటే అర్థం ఏంటి? యూనివర్స్ కూడా పెరుగుతుంది అని అర్థం. ఓకే, అయితే ఈ బిగ్ బ్యాంగ్ ని కూడా కొంతమంది వ్యతిరేకించారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చే చూడండి, హాయిల్స్ కాన్సెప్ట్ ఆఫ్ స్టడీ స్టేట్. హాయిల్ అని ఆయన ఏం చెప్తున్నారంటే, ఏమండి మీరు అనుకున్నట్టుగా బిగ్ బ్యాంగ్ అనేది లేదు, ఏమీ లేదు, అసలు యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవ్వట్లేదు. యూనివర్స్ ఒకప్పుడు ఎలా ఉందో, ఆ 13 బిలియన్ ఇయర్స్ ఎలా ఉందో ఇప్పటికీ కూడా అలాగే ఉంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే యూనివర్స్ తో నువ్వు ఏ టైంలో తీసుకున్నా అది ఒకలాగే ఉంది, అది పెరగదు తగ్గదు, అలాగే ఉంది అని చెప్పి చెప్తున్నారు. అయితే దీనికంటే కూడా బిగ్ బ్యాంగ్ కే ఎక్కువ ఎవిడెన్సెస్ దొరకడం, అంటే దానికి సపోర్ట్ చేస్తూ ఎవిడెన్సెస్ ఎక్కువగా దొరకడం వల్ల మన సైంటిఫిక్ కమ్యూనిటీ కానీ, మన ఎవరైనా కూడా సైంటిస్టులు కానీ, నాసా కానీ, వీళ్ళందరూ కూడా దేని నమ్ముతున్నారంటే బిగ్ బ్యాంగ్ అనే థియరీనే నమ్ముతారు. అంటే ఎక్స్పాండింగ్ యూనివర్స్ హైపోథసిస్ ఇప్పుడు ప్రెసెంట్ మనకి యూనివర్స్ ఏర్పడడానికి కారణాన్ని తెలిపే థియరీ అండి. ఆ యూనివర్సే కాదు, యూనివర్స్ తో పాటు రకరకాల గ్యాలాక్సీలు, కొన్ని లక్షల గ్యాలాక్సీలు, లక్షలు కాదండి, నియర్లీ మన యూనివర్స్ లో అంట 2 ట్రిలియన్ గ్యాలాక్సీలు ఉన్నాయి. 2 ట్రిలియన్లు, 2 ట్రిలియన్ అంటే ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు అండి. 2 ట్రిలియన్లు అంటే 2 లక్షల కోట్ల గ్యాలాక్సీలు ఉన్నాయి. అందులో మనమున్న గెలాక్సీ పేరు మిల్కీ వే. మన సూర్యుడు ఉన్న గెలాక్సీ పేరు మిల్కీ వే అండి. ఈ మిల్కీ వేలోనే నియర్లీ 100 నుంచి 400 బిలియన్ల స్టార్లు తిరుగుతూ ఉన్నాయి. 100 నుంచి 400 బిలియన్ల స్టార్లు. ఇగోండి ఈ షేప్ మీకు ఇక్కడ నెట్ లో చూసినప్పుడు కూడా ఇమేజ్ కనిపిస్తుంది, మిల్కీ వేకి ఇమేజ్ చూస్తే కనిపిస్తుంది. ఇన్ని స్టార్లు, 100 నుంచి 400 బిలియన్ల స్టార్లు ఈ గెలాక్సీలో, మన గెలాక్సీ అంటే మిల్కీ వేలో తిరుగుతుంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనం ఎంత చిన్న వాళ్ళం, మన భూమి ఎంత చిన్నది, భూమి మీద మనిషి ఎంత చిన్నోడు అని చెప్పి అర్థం చేసుకుంటే ఎంత సైజు, విశ్వం యొక్క సైజు, విశ్వం అనంతమైందండి.
ఓకేనా, అంత అనంత విశ్వంలో మనం ఒక చిన్న నలుసు అన్నమాట అంతే. ఓకే, ఇప్పుడు ఈ థియరీ ప్రకారం స్టార్స్ ఎలా ఏర్పడ్డాయి? ఓకే, మనం ఇప్పుడు అంటే మనం నమ్ముతుంది ఏంటి? ఒకటి నెబ్యులర్ హైపోథసిస్ లో, ఒక నెబ్యులర్ హైపోథసిస్ లో కూడా కొంత నిజం ఉంది, అది తప్పని మనం చెప్పలేము. అలాగే బిగ్ బ్యాంగ్ థియరీలో కూడా ఖచ్చితంగా నిజం ఉంది. ఈ రెండు థియరీస్ బట్టి మనం ఇప్పుడు చూస్తున్న నక్షత్రాలు అనేవి ఎలా ఏర్పడ్డాయి? స్టార్స్ విషయానికి వస్తే స్టార్స్ ఎలా ఏర్పడ్డాయి ఇక్కడ చెప్తున్నాను, సింపుల్ గా చెప్తున్నాను చూడండి. ఏంటి అంటే ఎర్లీ యూనివర్స్ లో అంట మ్యాటర్ కానీ ఎనర్జీ కానీ ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యి లేదండి. ఓకే, మ్యాటర్ యొక్క డిస్ట్రిబ్యూషన్ కానీ ఎనర్జీ యొక్క డిస్ట్రిబ్యూషన్ కానీ ఈవెన్ గా లేదంటే ఒక దగ్గర ఎక్కువ ఎనర్జీ, ఒక దగ్గర తక్కువ ఎనర్జీ, ఒక దగ్గర ఎక్కువ మ్యాటర్, ఒక దగ్గర తక్కువ మ్యాటర్, ఇలా ఉండడం జరిగింది. దీనివల్ల డెన్సిటీలో డిఫరెన్స్ వచ్చాయి. మ్యాటర్ ఖచ్చితంగా లేదు, మ్యాటర్ ఎక్కువ ఉందంటే డెన్సిటీలు మారుతాయి ఖచ్చితంగా, అంటే డెన్సిటీలో డిఫరెన్స్ వచ్చింది. ఈ డెన్సిటీలో డిఫరెన్స్ వల్ల గ్రావిటేషనల్ ఫోర్స్ లో కూడా డిఫరెన్స్ వచ్చింది. ఈ గ్రావిటేషనల్ ఫోర్సెస్ వల్ల రకరకాల ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ఒక దగ్గరికి రావడం మొదలయ్యి, అంతే కదా. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడండి, చంద్రుడు భూమికి దగ్గరగా ఉన్నాడు అంటే కారణం ఏంటి? భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్. లేకపోతే భూమి సూర్యుడికి దగ్గరగా ఉంది అంటే కారణం ఏంటి? సూర్యుడి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్. అంటే ఇలా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండటం వల్ల ఈ రకరకాల మెటీరియల్ అంతా కూడా ఒక దగ్గరికి రావడం మొదలైంది. ఈ దగ్గరికి వచ్చిన మెటీరియలే మనకి గెలాక్సీలు ఏర్పడడానికి కారణమైందండి. ఒక గెలాక్సీలో మనకి లార్జ్ నెంబర్ ఆఫ్ స్టార్స్, చాలా ఎక్కువ స్టార్స్ ఉంటాయి, నియర్లీ 2 లక్షల కోట్ల స్టార్స్ ఉంటాయని చెప్పి మనము ఆల్రెడీ చెప్పాము. ఓకే, అలాగే ఈ గెలాక్సీల యొక్క డిస్టెన్స్ అవి ఎంత దూరంలో ఉన్నాయి, వాటి యొక్క డయామీటర్ ఎంత. ఇప్పుడు సోలార్ సిస్టమ్ ఉంది, సోలార్ సిస్టమ్ కంటే ఒక డయామీటర్ ఉంటుంది కదా, అలాగే గెలాక్సీలకు కూడా ఒక డయామీటర్ ఉంటుంది. వీటి యొక్క డయామీటర్ ఎంత? ఈ డయామీటర్లు అన్నిటినీ కొలవడానికి ఉపయోగించే యూనిట్ ఏంటి అంటే లైట్ ఇయర్. ఇయర్ ఉంది కదా, ఇదేమో టైం ని కొలవడానికి ఉపయోగించే యూనిట్ అనుకున్నారు. లైట్ ఇయర్ అనేది డిస్టెన్స్ ని కొలవడానికి ఉపయోగించే యూనిట్ అండి. ఓకే, లైట్ ఇయర్ వన్ ఆఫ్ ది, అంటే మనకి డిస్టెన్స్ ని కొలవడానికి అడుగులు, లేకపోతే మీటర్లు, సెంటీమీటర్లు, కిలోమీటర్లు, మైల్స్ ఎలా అయితే ఉపయోగిస్తామో ఈ డిస్టెన్స్ ని కొలవడానికి ఉపయోగించే మెయిన్ యూనిట్ ఏంటి అంటే లైట్ ఇయర్ అనమాట. అంటే అన్నింటికంటే పెద్ద యూనిట్, దీనికంటే కూడా పెద్ద యూనిట్ ఇంకోటి ఉంటుంది, పేర్ సెకండ్ అని ఒక యూనిట్ ఉంటుందండి. దీని విలువ ఎంతో మీరు ఒకసారి చూడండి క్లాస్ అయిన తర్వాత. ఓకే, లైట్ ఇయర్ అనేది మేజర్ యూనిట్ అనమాట డిస్టెన్స్ కొలవడానికి. లైట్ ఇయర్ అంటే ఏమీ లేదండి, సింపుల్ గా మన లైట్ ఉంది, లైట్ ఎంత వేగంతో ప్రయాణిస్తుందో మీకు తెలుసు, నియర్లీ 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ వేగంతో లైట్ అనేది ప్రయాణిస్తూ ఉంటుంది. అంటే ఈ ప్రపంచంలో ఫాస్టెస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది లైట్. లైట్ కంటే వేగంతో ఏది వెళ్ళలేదు. ఓకే, 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్, దీన్ని మనం 3 lakh కిలోమీటర్ పర్ సెకండ్ అని కూడా అనొచ్చు. అయితే ఈ విధంగా లైట్ ప్రయాణిస్తుంది. సెకండ్కి ఎంత దూరం? 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అయితే సెకండ్కి 3 లక్షలు వెళ్తే నిమిషానికి ఎంత వెళ్తుంది? ఇంటూ 60. నిమిషానికి ఎంత వెళ్తే గంటకి ఎంత వెళ్తుంది? ఇంటూ 60. మళ్ళీ ఇంకా గంటకి ఎంత వెళ్తే 24 గంటలు, అంటే రోజుకి ఎంత వెళ్తుంది? 24 గంటలు ఎంత వెళ్తుంది? ఓకే, 24 గంటలకి ఎంత వెళ్తే 365 రోజులకి ఎంత వెళ్తుంది? ఓకే, ఇది క్యాలిక్యులేట్ చేసి పెడితే దాన్నే మనం లైట్ ఇయర్ అని చెప్పి పిలుస్తామండి. ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 9.46 × 10⁻12 కిలోమీటర్స్ అండి. అంటే ఒక లైట్, ఒక కాంతి కిరణం, మీకు ఇక్కడ మొదలైన కాంతి కిరణము ఈ సంవత్సరం అంతా ప్రయాణించింది, కంటిన్యూస్ గా ప్రయాణించింది అనుకోండి. ఆ సంవత్సరంలో అది ప్రయాణించే దూరం ఎంత అంటే 9.46 × 10⁻12 కిలోమీటర్స్. మీకు ఇంకా సింపుల్ గా గుర్తుండాలి అంటే 9.4 lakh crore కిలోమీటర్స్ అనమాట. 9.4 lakh crore అనమాట. 9.4 లక్షల కోట్ల కిలోమీటర్లు ఒక సంవత్సరంలో ప్రయాణిస్తుంది. అది ఎంత పెద్దదో మీరే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సూర్యుడికి భూమికి ఉన్న దూరము జస్ట్ 14.95 crore కిలోమీటర్స్ అండి. 14.95 crore కిలోమీటర్స్ ఎక్కడ అంత పెద్ద దూరం. ఓకేనా, 9.46 lakh crore కిలోమీటర్స్ ఎక్కడో మీరే అర్థం చేసుకోవచ్చు. అందుకే మనకి సూర్యుడి నుంచి భూమికి లైటింగ్ వస్తుంది. అది రావడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, చాలా సింపుల్ గా, చాలా తక్కువ టైం, 8.3 minutes లో సూర్యుడి నుంచి భూమి మీదకి కాంతి కిరణాలు అనేది రావడం జరుగుతుంది. అలాగే 14.95 crore కూడా ఒక యూనిట్ పిలుస్తారండి. దీన్నే మనం 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ అని చెప్పి పిలుస్తామండి. 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 14.95 crore కిలోమీటర్స్ అండి.
అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇచ్చే చూడండి, ఒక గెలాక్సీ యొక్క డయామీటర్ అంటే నియర్లీ 80,000 నుంచి 150,000 లైట్ ఇయర్స్ ఉంటుందండి. అంటే లైట్ ప్రయాణించడానికే 80,000 సంవత్సరాలు పడద్ది. అంటే మీకు తులన్నాను చూసారా, మానవుడు విశ్వాన్ని ఎందుకు కనిపెట్టలేడు, విశ్వంలో ఏముందో ఎందుకు తెలుసుకోలేడు, ఎందుకంటే మన దగ్గర లైట్ కంటే వేగంగా వెళ్ళే సిగ్నల్ అంటూ ఏమీ లేదు. ఓకే, లైట్ వేగంతో వెళ్ళినా కూడా మన గెలాక్సీని దాటాలంటేనే మనకి నియర్లీ 80,000 నుంచి 150,000 సంవత్సరాలు పడద్దండి లైట్ వేగంతో వెళ్తే, అది కూడాను. ఓకే, అంటే మనం ఎంత వరకు చూడగలమో మీరే అర్థం చేసుకోవచ్చు జనరల్ గా. ఓకే, అయితే గెలాక్సీ ఎలా ఫామ్ అవుతుంది? గెలాక్సీ ఫామ్ అవడానికి మెయిన్ కారణము నెబ్యులా అంటండి. నెబ్యులా ఏమంటాం? నెబ్యులా అంటే ఏమన్నాము? ఒక క్లౌడ్, డస్ట్ తోని గ్యాస్ తోని తయారైన క్లౌడ్. ఓకే, అయితే ఈ నెబ్యులాలో ఏమవుతుందంటే కొంతకాలానికి ఈ నెబ్యులా పెరుగుతున్న కొద్దీ దానిలో లోకలైజ్డ్ క్లంప్స్ ఆఫ్ గ్యాస్, క్లంప్స్ అంటే మట్టి ముద్ద లాంటివండి, అంటే గ్యాస్ ముద్ద అనమాట. అంటే గ్యాస్ అంతా ఒక దగ్గర అక్యుములేట్ అయ్యి అది ఒక ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ అయింది అనుకోండి, దాన్నే క్లంప్ అంటాం అనమాట. అంటే కొన్నాళ్ళకి ఈ నెబ్యులాలో కొన్ని క్లంప్స్ ఆఫ్ గ్యాసెస్ అనేవి ఏర్పడతాయి. అయితే ఈ క్లంప్ ఇలా మ్యాటర్ అంతా ఎక్యుములేట్ అవుతూ ఉంటే ఏమవుతుంటది, ఇది ఇలా కంటిన్యూస్ గా పెరుగుతూ ఉంటది. ఇలా కంటిన్యూస్ గా పెరిగి అది ఒక డెన్సర్ గ్యాసియస్ బాడీగా తయారవుతుంది. ఈ డెన్సర్ గ్యాసియస్ బాడీనే మనం ఏమంటామంటే స్టార్ అని చెప్పి పిలుస్తామండి. ఇప్పుడు మనం చూసే నక్షత్రాలు, మెజారిటీ ఆఫ్ ది నక్షత్రాలన్నీ కూడా ఎప్పుడు ఏర్పడ్డాయంటే నియర్లీ 5 to 6 బిలియన్ ఇయర్స్ ఎగో. అంటే చాలా గ్యాప్ అండి. బిగ్ బ్యాంగ్ జరిగిన చాలా సంవత్సరాలు, 13.7 ఎక్కడ, 6 బిలియన్ ఎక్కడ, అంటే నియర్లీ మధ్యలో మనకి నియర్లీ 7 to 8 బిలియన్ ఇయర్స్ గ్యాప్ ఉందన్నమాట. ఆ తర్వాత కాలంలో మనకి ప్రెసెంట్ మనం చూసే నక్షత్రాలు సూర్యుడు కానీ, ఆల్ఫా సెంచరీ, ప్రాక్సిమా సెంచరీ అని రకరకాల నక్షత్రాలు మీకు చెప్తూ ఉంటారు కదా, ఇలాంటి సన్స్ అన్ని కూడా, ఇలాంటి స్టార్స్ అన్ని కూడా మనకి 5 to 6 బిలియన్ ఇయర్స్ ఎగో ఏర్పడడం జరిగిందండి. ఓకే, స్టార్స్ ఏర్పడ్డాయి. మరి స్టార్స్ తర్వాత స్టార్స్ ఏర్పడింది, అందులో సన్ కూడా ఒక స్టారే కాబట్టి సన్ యొక్క ఫార్మేషన్ మనకు తెలిసింది బిగ్ బ్యాంగ్ లో. అయితే ఈ సన్ లోంచి ప్రెసెంట్ మనం చూస్తున్న ప్లానెట్స్, ఇప్పుడు ఈ సోలార్ సిస్టమ్ లో 8 ప్లానెట్స్ ఉన్నాయి, రకరకాల మూన్స్ ఉన్నాయి, రకరకాల ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు కదా, ఇవన్నీ కూడా ఎలా ఏర్పడ్డాయి? ఈ ప్లానెట్స్ ఏర్పడడానికి కారణం ఏంటి అంటే, సూర్యుడు చుట్టూ కూడా లేకపోతే నక్షత్రాలు, రకరకాల నక్షత్రాల చుట్టూ కూడా చాలా డస్ట్ క్లౌడ్ ఉంటుందండి. డస్ట్ క్లౌడ్ ఉంటుంది. ఈ డస్ట్ క్లౌడ్ అంటే నెబ్యులాలో ఎలా అయితే ఉంటుందో సేమ్ ఈ నక్షత్రాలు ఏర్పడిన తర్వాత నక్షత్రాల చుట్టూ కూడా చాలా డస్ట్ క్లౌడ్ అనేది ఉంటుంది. ఈ డస్ట్ క్లౌడ్ లో రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయండి. కార్బన్ కానీ, ఐరన్ కానీ, రకరకాల గ్యాసెస్, హైడ్రోజన్, హీలియం, ఇలాంటి గ్యాసెస్ అన్ని కూడా ఉన్నాయి. వీటి లోపల నుంచి మనకి ప్లానెటరీ సిస్టమ్ అనేది ఫామ్ అవుతుందండి. ఓకే, ఎలా అంటే ఈ డస్ట్ ఉంది కదా, ఈ డస్ట్ అంతా కూడా ఏమవుద్ది, ఈ స్టార్స్ ఎలా అయితే నెబ్యులాలో క్లంప్స్ ఏర్పడడం వల్ల స్టార్ ఎలా ఏర్పడిందో, ఈ స్టార్ చుట్టూ ఉన్న ఈ డస్ట్ క్లౌడ్ లో ఈ డస్ట్ అంతా కూడా ఒక క్లంప్, సిఎల్ఈఎంపి క్లంప్ లాగా ఏర్పడడం వల్ల మనకి చిన్న పెబుల్స్ అనేవి ఏర్పడతాయి. చిన్న పెబుల్స్ అనేవి ఏర్పడతాయి. ఈ పెబుల్స్ అన్ని కూడా కలిసి ఒక దగ్గరికి కలిసి, అంటే కొహిషన్ ఫోర్సెస్ వల్ల అనమాట. కొహిషన్ ఫోర్సెస్ వల్ల ఈ పెబుల్స్ అన్ని కలిసి మనకి లార్జ్ రాక్స్ ఏర్పడతాయి, పెద్ద రాళ్ళని ఏర్పరుస్తాయండి. అయితే ఈ పెద్ద రాళ్ళన్నీ కలిసి ఒక చిన్న ప్లానెట్ లాగా ఏర్పడుద్ది. దాన్నే మనం ప్లానెటెసిమల్స్ అంటామండి. ప్లానెటెసిమల్స్. ఇంకా ప్లానెటెసిమల్స్ అని ఒక పదార్థం ఏర్పడుతుందండి. ఈ ప్లానెటెసిమల్స్ అనేవి ఏంటి అంటే, ఇవే తర్వాత కాలంలో ఇవి కొన్ని కలిసి ప్లానెట్స్ గా మారుతాయండి. అందుకనే ప్లానెటెసిమల్స్ ఏమంటారంటే దే ఆర్ కాల్డ్ యాజ్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్లానెట్స్. వీటినే మనం ప్లానెట్స్ కి నిర్మాణాత్మక అంశాలు అనమాట. అంటే ఒక ప్లానెట్ తయారవ్వాలంటే ఖచ్చితంగా ప్లానెటెసిమల్స్ అనేవి ఉండాలి. అంటే ఇది ఒక మైన్యూట్ ప్లానెట్ లాంటిదే, అంటే ఒక చిన్న ప్లానెట్ లాంటిది అనమాట. ఓకే, అయితే మనం సూర్యుడి చుట్టూ కూడా అలాగే గ్యాస్ క్లౌడ్ ఉంది. ఆ గ్యాస్ క్లౌడ్స్ లోంచే మనకి రకరకాల డస్ట్ పార్టికల్స్ అన్ని ఒక క్లంప్ లాగా ఏర్పడ్డాయి. ఆ క్లంప్లన్నీ కలిసి లార్జ్ పెబల్స్ లాగా ఏర్పడాయి. ఆ పెబల్స్ అన్ని కలిపి రాక్స్ లాగా ఏర్పడాయి. రాక్స్ అన్ని కలిసి ప్లానెటెసిమల్స్ గా ఏర్పడ్డాయి. ఆ ప్లానెటెసిమల్స్ అన్ని కలిసి మనకి ప్రెజెంట్ చూస్తున్న 8 ప్లానెట్స్, 8 ప్లానెట్స్ తో పాటు మన సోలార్ సిస్టమ్ లో ఉన్న రకరకాల మూన్స్, ఆస్ట్రాయిడ్స్, లేకపోతే తోకచుక్కలు, ఇవన్నీ కూడా
ఇలా ఏర్పడ్డాయండి. అయితే ఈ ప్లానెటెసిమల్స్ ఏమన్నామండి, దే ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్లానెట్స్ అన్నాం కదా. అంటే ప్లానెట్స్ అన్ని ఏర్పడడానికి ఇవి కారణం. అయితే 8 ప్లానెట్లు ఏర్పడ్డాయి. ఇంకా ఉంటాయి, చాలా ప్లానెటెసిమల్స్ ఉంటాయి. ఈ చిన్న చిన్న ప్లానెటెసిమల్స్ ఏమవుతాయి, ఇలా మిగిలిపోయిన ప్లానెటెసిమల్స్ ని మనం ఏమంటామంటే సింపుల్ గా యాస్ట్రాయిడ్స్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఈ యాస్ట్రాయిడ్స్ కూడా మనకి ఎప్పుడు అంటే కొన్ని సంవత్సరాలకి వీలైతే ఇవన్నీ కూడా మళ్ళీ కొహిషన్ జరిగితే ఒక ప్లానెట్ ఏర్పడొచ్చేమో. ఓకే, అంటే ఖచ్చితంగా మనకి ప్లానెట్స్ ఇప్పుడు ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయో సోలార్ సిస్టమ్ లో ఎప్పుడూ కూడా అన్నే ప్లానెట్స్ ఉండాలి అని రూల్ ఏమి లేదండి. ఓకే, ఇక్కడ నేను చెప్పింది కొంచెం డీటెయిల్ గా చెప్పాను. ఒకసారి మీరు పాయింట్లు చెప్తే పీడిఎఫ్ ఒకసారి పాస్ చేసుకొని మీరు పాయింట్లు చదివితే క్లియర్ గా అర్థమవుతుందండి. ఓకే, ఇప్పుడు ప్లానెట్స్ ఏర్పడడం గురించి కూడా చెప్పుకున్నాం. అంటే బిగ్ బ్యాంగ్ థియరీ మనకి కంప్లీట్ గా యూనివర్స్ లో గెలాక్సీస్ ని, గెలాక్సీస్ లో స్టార్స్ లో ప్లానెట్స్ ఇవన్నీ ఏర్పడడాన్ని కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది కాబట్టి మనం దాన్ని నమ్ముతున్నాం, దాన్ని ఒక సక్సెస్ఫుల్ థియరీగా చెప్పుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇందులో మన సోలార్ సిస్టమ్ అనేది మన సూర్యుడు, మనం భూమికి ఆధారమైన సూర్యుడు మొత్తం విశ్వంలో ఒక నక్షత్రం, విశ్వంలో మిల్కీ వే అనే గెలాక్సీలో ఒక నక్షత్రం అండి. ఓకే, ఈ నక్షత్రం చుట్టూ కూడా కొన్ని ప్లానెట్స్ తిరుగుతున్నాయి. అందులో భూమి అనేది ఒక ప్లానెట్. ఓకే, ఇక్కడ మనం మానవుడు బతుకుతున్నాడు. అయితే ఇప్పుడు మనకి సోలార్ సిస్టమ్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా. ఓకే, సోలార్ సిస్టమ్ గురించి మనకి చిన్నప్పటి నుంచి తెలిసిందే. ఏంటి, చిన్నప్పుడైతే ఒకనొక కాలంలో 2000 స్టార్టింగ్ లో అయితే సోలార్ సిస్టమ్ లో 9 గ్రహాలు ఉండేవి అని చదువుకున్నాము. అయితే 2006 సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ యొక్క మీటింగ్ జరిగిందండి. ఓకే, 2006 సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ యొక్క మీటింగ్ జరిగితే వాళ్ళు ఏం చేశారంటే, అరే బాబు 9 గ్రహాల్లో ప్లూటో ఉంది కదా, చివర ప్లూటో అనే గ్రహం ఉండేది 9వ గ్రహం. ఈ ప్లూటో అనే గ్రహము సరిగ్గా గ్రహానికి ఒక ప్లానెట్ కి ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సాటిస్ఫై చేయలేకపోతుంది. ఓకే, అంటే ప్లానెట్ అనేది ఏంటంటే ఒక పర్టికులర్ ఆర్బిట్ లో ఉండాలి. ఓకే, దానికంటే ఒక పర్టికులర్ ఆర్బిట్ ఉండాలి. అలాగే ఇది వేరే ప్లానెట్స్ యొక్క ఆర్బిట్ లోకి ఎప్పుడు కూడా పొరపాటును కూడా ఎంటర్ అవ్వకూడదు. ఎప్పుడు డిస్టెన్స్ కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతూ ఉండాలి. ఇలాంటి కండిషన్స్ ని ప్లూటో ఫాలో అవ్వట్లేదు కాబట్టి దీన్ని మేము ప్లానెట్స్ అనే లిస్ట్ లోంచి రిమూవ్ చేసేస్తున్నామని చెప్పి 2006లో ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి మనకి 8 ప్లానెట్లు మాత్రమే సోలార్ సిస్టమ్ లో ఉన్నాయి. ఆ ప్లూటోని ఏం చేశారంటే దాన్ని వదిలేలేరు కదా, అది మనం వదిలేస్తే అది ప్లూటో బయటకు వెళ్ళిపోదు కదా, అది ఇంకా సోలార్ సిస్టమ్ లో తిరుగుతూ ఉంటది. దానికి ఏదో ఒక పేరు ఉండాలి, దానికి ఏదో ఒక స్టేజ్ ఇవ్వాలి. కాబట్టి డ్వార్ఫ్ ప్లానెట్స్ అని ఒక ప్లానెట్స్ ఉంటాయండి. ఓకే, ఈ డ్వార్ఫ్ ప్లానెట్స్ లిస్ట్ లోకి, అంటే మరుగుజ్జు గ్రహాలు అంటారనమాట, మరుగుజ్జు గ్రహాల లిస్ట్ లోకి మనకి ప్లూటోని చేర్చడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి ప్లూటో అనే గ్రహం లేదు, గుర్తుపెట్టుకొని ప్లూటో అనే గ్రహం లేదు. ప్లూటో ఈజ్ ఏ డ్వార్ఫ్ ప్లానెట్. ఆ విధంగా చూసుకుంటే అట్ ప్రెసెంట్ వీ హ్యావ్ 8 ప్లానెట్స్. మన సోలార్ సిస్టమ్ లో ఇప్పుడు మనకి 8 ప్లానెట్స్ ఉన్నాయండి. ఓకే, ఈ 8 ప్లానెట్స్ తర్వాత ఈ 8 ప్లానెట్స్ తో పాటు నియర్లీ 200 కంటే ఎక్కువ మూన్స్ ఉన్నాయండి. ఓకే, ఇక్కడ ఇచ్చిన డేటా కొంచెం తప్పుగా ఉందండి. ఓకే, నేను నాసా నుంచి డేటాని కలెక్ట్ చేసి మీకు చెప్తున్నాను. 200 కంటే ఎక్కువ మూన్స్ ఉన్నాయి. ఈ మూన్స్ తో పాటు కొన్ని మిలియన్ల యాస్టరాయిడ్లు, కామెట్లు, డస్ట్ గ్రెయిన్స్, రకరకాల గ్యాసెస్ ఇవన్నీ కూడా మన సోలార్ సిస్టమ్ లో తిరుగుతూ ఉన్నాయండి. ఓకే, అయితే సోలార్ సిస్టమ్ అనేది ఎప్పుడు ఏర్పడింది చెప్పాం. మన సోలార్ సిస్టమే కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్న, అదే విశ్వంలో ఉన్న స్టార్స్ అన్ని కూడా 5 to 6 బిలియన్ ఇయర్స్ ఎగో ఏర్పడ్డాయని చెప్పాము. ఆ విధంగా సూర్యుడు కూడా మనకి 5 to 5.6 బిలియన్ ఇయర్స్ ఎగో ఏర్పడ్డాడు. సూర్యుడితో పాటు మనం చూస్తున్న ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వెంటనే సూర్యుడితో పాటు ఫామ్ అవ్వలేవు కదండి. ఓకే, అందుకని ఈ ప్లానెట్స్ సూర్యుడు ఏర్పడిన కొంతకాలానికి, అంటే నియర్లీ 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో మనకి ప్లానెట్స్, అంటే ప్రెసెంట్ భూమి అవ్వచ్చు, మొత్తం ఈ సోలార్ సిస్టమ్ లో ఉన్న ప్లానెట్స్ అన్ని కూడా మనకి నియర్లీ 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో ఏర్పడ్డాయి. ఓకే, ఆ ప్లానెట్స్ లిస్ట్ ఏంటో మీకు తెలుసు. సూర్యుడి నుంచి దగ్గర నుంచి దూరంగా వెళ్తే ఫస్ట్ మెర్క్యూరీ వస్తుంది, మెర్క్యూరీ తర్వాత వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఓకే, నెప్ట్యూన్ తర్వాత మనకి డ్వార్ఫ్ ప్లానెట్ అయిన ప్లూటో ఉంటుందండి. ఓకే, కానీ ఇప్పుడు ప్రెసెంట్ 8 గ్రహాలు కాబట్టి 8 గ్రహాలు కూడా ఈ ఆర్డర్ లో ఉంటాయి. ఈ 8 గ్రహాల్లో కూడా మనకి
కరెక్ట్ గా మార్స్ కి జూపిటర్ కి మధ్యలో కొన్ని లక్షల యాస్టరాయిడ్లు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాయండి. దాన్నే మనం యాస్టరాయిడ్ బెల్ట్ అని చెప్పి పిలుస్తాము. ఒక ఈ యాస్టరాయిడ్ బెల్ట్ ఆధారంగా ఏం చేశారంటే ఈ 8 ప్లానెట్లని కూడా 2 రకాలుగా విభజించారు. ఒకటి ఇన్నర్ ప్లానెట్స్, ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ కి లోపల ఉండే వాటిని ఇన్నర్ ప్లానెట్స్, ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ కి బయట ఉండే వాటిని అవుటర్ ప్లానెట్స్ అని చెప్పి పిలవడం మొదలు పెట్టారండి. ఎందుకంటే ఇదేదో ఊరికే జస్ట్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ వల్ల విభజించారు అని చెప్పి పాయింట్ డిసైడ్ అయిపోకండి. ఇలా విభజించడానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ అనమాట. కంప్లీట్ గా ఈ రెండు కూడా డిఫరెన్స్ అనమాట. అందుకని చెప్పి ఈ రెండు కూడా విభజించడం జరిగింది. ఈ ఇన్నర్ ప్లానెట్స్ ఉన్నాయి చూసారా, ఈ ఇన్నర్ ప్లానెట్స్ 4 ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్నర్ 4 ప్లానెట్స్ ని మనం ఏమని పిలుస్తామంటే టెరిస్ట్రియల్ ప్లానెట్స్ అని చెప్పి పిలుస్తామండి. టెరిస్ట్రియల్ అనే పదం అంటే అర్థం ఏంటి అంటే మనకి టెరిస్ట్రియల్ అంటే అక్కడ ల్యాండ్ ఉంటది అనమాట. ఒక ల్యాండ్, ఇప్పుడు మనకి చంద్రుడి మీదకి ఒక శాటిలైట్ పంపిస్తాము, లేకపోతే ఒక రోవర్ పంపిస్తున్నాము, అది చంద్రుడి మీద దిగగలదు. అక్కడ దిగి అది నడవగలదు దాని చక్రాలతో, లేకపోతే ఒక మనిషి దిగినా కూడా అక్కడ నడవగలదు. లేకపోతే మార్స్ మీదకి వెళ్ళారు, మార్స్ మీదకి వెళ్ళినా కూడా ఒక మనిషి దిగితే అక్కడ నడవగలడు. ఓకేనా, ఎందుకంటే వీటి మీద ల్యాండ్ సర్ఫేస్ అనేది ఉంటది. ఓకే, అలా కాకుండా ఈ బయట 4 ఉన్నాయి చూసారా, ఇవేంటి అంటే గ్యాస్ జెయింట్స్ అనమాట. అంటే కంప్లీట్ గా గ్యాస్ తోనే తయారై ఉంటాయండి. ఓకే, దాని మీద నువ్వు దిగదామన్నా కూడా కొంచెం కష్టం అనమాట. వాటికి డెన్సిటీ ఎక్కువ, గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువే, కానీ వాటి మీద ఒక ఫిక్స్డ్ సర్ఫేస్ అంటూ నీకు కనిపించడం చాలా కష్టము. అందుకనే వాటిని జోవియన్ ప్లానెట్స్ అని చెప్పి పిలుస్తారండి. జోవియన్ అంటే ఏంటంటే జూపిటర్ లాగా ఉండే ప్లానెట్స్ అర్థం అనమాట. అంటే జూపిటర్ గాని, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ ఈ 4 కూడా మనకి ఏంటి అంటే జోవియన్ ప్లానెట్స్ అండి. మళ్ళీ ఇందులో ఈ 2 కూడా గ్యాస్ జెయింట్స్ అండి. జూపిటర్, సాటర్న్ అంటే కంప్లీట్ గా గ్యాస్ తో తయారై ఉంటాయి. అలాగే యురేనస్, నెప్ట్యూన్ మనము ఐస్ జెయింట్స్ అంటామండి. అంటే కంప్లీట్ గా అంటే సూర్యుడికి ఎంతో దూరం, మీకు తెలుసు కదా, దూరం ఎంతో పెరిగిపోయిందండి. అందువల్ల దాన్ని మనం ఏమంటామంటే ఐస్ జియంట్స్. అంటే అక్కడ కంప్లీట్ గా ఐసే ఉంటది కాబట్టి వాటిని ఐస్ జియంట్స్ అంటాం. అంటే మొత్తం మనకి ఈ 8 ప్లానెట్ల యొక్క విధానం ఇదండి. ఓకే, మళ్ళీ ఈ 4కి మనకి డిఫరెన్స్ ఇచ్చారు చూడండి. ఇన్నర్ ప్లానెట్స్ కి అండ్ అవుటర్ ప్లానెట్స్ కి మధ్య డిఫరెన్సెస్ ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏంటది, ఫస్ట్ ద టెరిస్ట్రియల్ ప్లానెట్స్ వర్ ఫార్మ్డ్ ఇన్ ద క్లోజ్ విసినిటీ ఆఫ్ ది పేరెంట్ స్టార్ వేర్ ఇట్ వాస్ టూ వార్మ్ ఫర్ గ్యాసెస్ to condense to solid particles. Jovian planets were formed at a quite distant location. అయితే ఈ ఇన్నర్ 4 ప్లానెట్స్ లో కూడా ఏంటి అంటే సూర్యుడికి, ఓకే, సూర్యుడికనే కాదు ఏ నక్షత్రం మీద నక్షత్రానికి దగ్గరగా, బాగా దగ్గరగా ఉండడం వల్ల ఏంటి అంటే టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ టెంపరేచర్స్ వల్ల ఏంటి అంటే గ్యాసెస్ అనేవి కండెన్స్ అయ్యి సాలిడ్ పార్టికల్స్ ని ఏర్పరచలేవు. ఓకే, అందుకని ఇప్పటికీ కూడా జూపిటర్ ఇవన్నీ అనుకోండి, వీటి మీద గ్యాసెస్ కండెన్స్ అయ్యి సాలిడ్ పార్టికల్స్ ని ఏర్పరిచాయి. ఓకేనా, కానీ ఇక్కడ ఏంటంటే సాలిడ్ పార్టికల్స్ ని ఏర్పరచలేవు. ఎందుకంటే ఓకే, ఇక్కడ సాలిడ్ పార్టికల్స్ ని ఏర్పరచలేవు. కారణం ఏంటంటే ఇక్కడ టెంపరేచర్స్ చాలా ఎక్కువ. సెకండ్ డిఫరెన్స్ ఇచ్చే చూడండి. ద సోలార్ విండ్ వాజ్ మోస్ట్ ఇంటెన్స్ నియర్ ద సన్. సూర్యుడికి దగ్గరలో ఉండేటప్పుడు సోలార్ విండ్, సూర్యుడి నుంచి సౌర పవనాలు, అంటే సూర్యుడి నుంచి విపరీతమైన వేడి గాలులు వస్తూ ఉంటాయండి. ప్లాజ్మా రూపంలో విపరీతమైన వేడి గాలులు వస్తూ ఉంటాయి. ఈ వేడి గాలులు ఏం చేస్తాయంటే ఈ టెరిస్ట్రియల్ ప్లానెట్స్ లో ఉండే గ్యాసెస్ అన్నిటినీ కూడా తమతో పాటు తీసుకెళ్లిపోతాయి. టెరిస్ట్రియల్ ప్లానెట్స్ లో ఉండే గ్యాసెస్ అన్నిటినీ కూడా తమతో పాటు తీసుకెళ్లిపోతాయి. ఓకేనా, అయితే ఈ టెరిస్ట్రియల్ ప్లానెట్స్ లో తీసుకున్నట్టుగా ఈ జోవియల్ ప్లానెట్స్ ఉన్నాయి చూసారు, జోవియన్ ప్లానెట్స్ లో ఉన్న గ్యాసెస్ ని ఈ సోలార్ విండ్స్ బయటికి తీసుకెళ్లలేవు. అందుకని జోవియన్ ప్లానెట్స్ లో ఈ గ్యాసెస్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. టెరిస్ట్రియల్ ప్లానెట్ లో గ్యాసెస్ కంటెంట్ చాలా తక్కువ. ఇప్పుడు ఎట్ట కూడా అట్మాస్ఫియర్ ఉంది అంటే చాలా తక్కువ అండి. అంటే మహా అయితే 100 కిలోమీటర్స్ తోనే మాక్సిమం అట్మాస్ఫియర్ అంతా కూడా ఎండ్ అయిపోతుంది. ఓకే, అదే విధంగా టెరిస్ట్రియల్ ప్లానెట్స్ అనేవి సైజు చాలా చిన్నగా ఉంటుందండి. వెన్ కంపేర్డ్ టు నార్మల్ జోవియన్ ప్లానెట్స్ తో కంపేర్ చేస్తే టెరిస్ట్రియల్ ప్లానెట్స్ యొక్క సైజు చాలా చిన్నది. మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఎర్త్ యొక్క సైజ్ ఎంత ఉంటుంది అంటే, ఇప్పుడు జూపిటర్ అనేది ఒక బాస్కెట్ బాల్ అనుకుంటే ఎర్త్ యొక్క సైజు సింపుల్ గా ఒక గ్రేప్ లేకపోతే ఒక చిన్న పీనట్లు ఉంటాయి చూసారా, అంత సైజులో ఉంటదండి. ఓకే, అంత డిఫరెన్స్ అనమాట సైజు. ఓకే, దాంతో పాటు గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా టెరిస్ట్రియల్ ప్లానెట్స్ కి చాలా తక్కువ. ఎప్పుడైతే గ్రావిటేషనల్ ఫోర్స్ తక్కువగా ఉందో ఇవి గ్యాసెస్ ని పట్టి ఉంచలేవు. అంటే ఎస్కేప్ వెలాసిటీ ఈజీగా గ్యాసెస్ అనేవి ఎస్కేప్ అయిపోతాయి. మీకు అట్మాస్ఫియర్ లో ఒకటి చెప్తాం ఏంటి అంటే
హైడ్రోజన్, హీలియం ఇప్పటికీ కూడా ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ నుంచి ఎస్కేప్ అయిపోతున్నాయి. కారణం ఏంటంటే ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అంత తక్కువ లైట్ గ్యాసెస్ ని హోల్డ్ చేసి ఉంచలేదు. ఓకే, అలాగే మీకు ఇక్కడ కంపారిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. సోలార్ సిస్టమ్ లో మొత్తం ఈ 8 ప్లానెట్స్ కి డిస్టెన్స్ విషయంలో, డెన్సిటీ విషయంలో, రేడియస్ విషయంలో, శాటిలైట్ విషయంలో కంపారిజన్ చేయడం జరిగింది. ఒక డిస్టెన్స్ చూసుకుంటే డిస్టెన్స్ ని ఎలా చెప్తారు? డిస్టెన్స్ మనకి ఎర్త్ యొక్క డిస్టెన్స్ తో కంపేర్ చేసి చెప్తున్నారండి. ఎర్త్ యొక్క డిస్టెన్స్ ఎంత? 1 ఆస్ట్రోనామికల్ యూనిట్. 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే నియర్లీ 14.95 crore కిలోమీటర్స్ అండి. ఒక ఎర్త్ యొక్క డిస్టెన్స్ తో కంపేర్ చేస్తే మెర్క్యూరీ 0.38 ఆస్ట్రోనామికల్ యూనిట్స్, వీనస్ ఏమో 0.7 ఆస్ట్రోనామికల్ యూనిట్స్, ఎర్త్ 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ మనకు తెలిసిందే, మార్స్ ఏమో 1.5 ఆస్ట్రోనామికల్ యూనిట్స్, జూపిటర్ 5 ఆస్ట్రోనామికల్ యూనిట్స్, సాటర్న్ ఏమో 9.5, యురేనస్ 19.1, నెప్ట్యూన్ నియర్లీ 30.058. అంటే మన చివరి ప్లానెట్ నియర్లీ 30 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరంలో ఉంది. అంటే ఇప్పుడు ఎర్త్ కి సూర్యుడికి మధ్య దూరము 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ అనుకుంటే ఎర్త్ కి నెప్ట్యూన్ కి ఉండే దూరం ఎంత అవుతుందండి? నియర్లీ 29 ఆస్ట్రోనామికల్ యూనిట్స్. అంటే మొత్తం 30 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ అంటే మామూలుగా ఇది యావరేజ్ గా 15 crore వేసుకున్నాం అనుకోండి, నియర్లీ 450 crore కిలోమీటర్స్ దూరంలో నెప్ట్యూన్ అనేది సూర్యుడి చుట్టూ కూడా రివాల్వ్ అవుతుంది. ఓకే, డెన్సిటీ విషయానికి వస్తే డెన్సిటీ చెప్పాం కదా, చూడండి ఒకసారి. డెన్సిటీ మనకి ఇవన్నీ కూడా టెరిస్ట్రియల్ ప్లానెట్స్ అన్ని కూడా సాలిడ్ మెటీరియల్స్ అండి. సాలిడ్ మెటీరియల్స్ కాబట్టి డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి, మెర్క్యూరీ 5.44 సూర్యుడికి బాగా దగ్గరగా ఉంది కాబట్టి మరీ ఎక్కువ డెన్సిటీతో ఉంది. వీనస్ 5.2, ఎర్త్ 5.5 అండ్ మార్స్ ఏమో 3.9. వీటితో కంపేర్ చేస్తే జూపిటర్ 1.33, సాటర్న్ లీస్ట్ డెన్సిటీ అనమాట 0.7, యురేనస్ 1.17, నెప్ట్యూన్ ఏమో 1.66. అంటే ఇక్కడ మనం కంపేర్ చేస్తే ఈ అన్ని ప్లానెట్ లో కూడా ఎర్త్ యొక్క డెన్సిటీయే చాలా ఎక్కువ. అలాగే రేడియస్ కంపేర్ చేస్తే రేడియస్ ని ఎర్త్ తో కంపేర్ చేసాడు, ఎర్త్ యొక్క సైజ్ తో కంపేర్ చేశాడు. ఎర్త్ రేడియస్ 1 యూనిట్ అనుకుంటే ఒక ఎర్త్ రేడియస్ ఎక్కడో మీకు ఇక్కడ ఇచ్చే చూడండి 6378.137 కిలోమీటర్స్. ఇది ఎర్త్ యొక్క రేడియస్ ఈక్వేటర్ దగ్గర. ఇంకా దాన్ని 1 యూనిట్ అనుకుంటే మెర్క్యూరీ ఏమో మన సైజ్ లో 0.38 అంతే. వీనస్ ఏమో మనకి ఈక్వల్ గా దగ్గరే ఉంటుందండి 0.949. అందుకే దీన్ని ట్విన్ ఆఫ్ ది ఎర్త్ అని కూడా పిలుస్తారు. అంటే సేమ్ సైజ్ అనమాట, 0.949 అంటే పెద్ద డిఫరెన్స్ కాదు. ఓకే, మార్స్ ఏమో మన సగం ఉంటుంది 0.53. జూపిటర్ నియర్లీ 11 రెట్లు 11.19 టైమ్స్, సాటర్న్ ఏమో 9.46 టైమ్స్, యురేనస్ 4.11 టైమ్స్, నెప్ట్యూన్ ఏమో 3.88 టైమ్స్. ఇవి గ్యాస్ జియంట్స్ కాబట్టి వీటి యొక్క సైజ్ చాలా ఎక్కువగా ఉంది. ఐస్ జియంట్స్ యొక్క సైజ్ చూడండి మళ్ళీ తక్కువగా ఉంది. ఓకే, మొత్తం మీద చూసుకుంటే సైజ్ ప్రకారం చూసుకుంటే అన్నిటికంటే పెద్ద జూపిటర్ తర్వాత సాటర్న్ తర్వాత యురేనస్ తర్వాత నెప్ట్యూన్ తర్వాత భూమి. అంటే రేడియస్ ప్రకారం సైజ్ ప్రకారం చూసుకుంటే ఎర్త్ అనేది 5th లార్జెస్ట్ ప్లానెట్ అండి. అంటే సైజ్ ప్రకారం డయామీటర్ ప్రకారం చూసుకుంటే 5th బిగ్గెస్ట్ ప్లానెట్ అండి. అలాగే శాటిలైట్ విషయానికి వస్తే మెర్క్యూరీకి, వీనస్ సూర్యుడికి చాలా దగ్గరగా ఉండడం వల్ల వీటి చుట్టూ ఉండే శాటిలైట్లు అన్ని కూడా సూర్యుడి యొక్క దీంతో అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ తో కలిసిపోతాయి. కాబట్టి ఈ రెండింటికి శాటిలైట్స్ ఉండవు కాబట్టి 0 శాటిలైట్స్ అండి. ఎర్త్ కేమో 1 మనకు తెలుసు మూన్ శాటిలైట్, మార్స్ కేమో 2 శాటిలైట్లు ఉంటాయి. అలాగే జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ వీటికి మాత్రం చాలా ఎక్కువ శాటిలైట్లు అనేవి ఉండడం జరుగుతుందండి. శాటిలైట్స్ నెంబర్ వీటికి చూసుకుంటే జూపిటర్ కి, సాటర్న్ కి, యురేనస్ కి, నెప్ట్యూన్ కి శాటిలైట్ నెంబర్స్ చూసుకుంటే ఇక్కడ కొంచెం మిస్టేక్స్ ఉన్నాయండి. ఒకసారి ఇవి కాకుండా నేను అఫీషియల్ గా నాసా నుంచి వెబ్సైట్ నుంచి కలెక్ట్ చేసిన డేటా చెప్తున్నాను. ఓకే, జూపిటర్ కి ఏమో నియర్లీ 75 కంటే ఎక్కువ మూన్స్ ఉన్నాయండి. ఓకే, అలాగే సాటర్న్ కి ఏమో 53 కంటే ఎక్కువ మూన్స్ ఉన్నాయండి, గ్రేటర్ దాన్ 53 మూన్స్ ఉన్నాయి. అలాగే యురేనస్ కి ఏమో నియర్లీ 27 మూన్స్ ఉన్నాయి. ఓకే, అలాగే నెప్ట్యూన్ కి ఏమో నియర్లీ 14 మూన్స్ ఉన్నాయి. నెప్ట్యూన్ కి 14 మూన్స్ ఉన్నాయండి. మొత్తం మనకి ఇవి సోలార్ సిస్టమ్ లో ఉన్న డిఫరెంట్ ప్లానెట్స్ యొక్క డేటా అండి. ఇవి కాకుండా చాలా ఎక్కువ డేటా ఉంటుంది. ప్లీజ్ ఒకసారి ఇంటర్నెట్ ఓపెన్ చేసి సోలార్ సిస్టమ్ లో ఉన్న ఒక్కొక్క రకమైన ప్లానెట్ గురించి కొన్ని ఫ్యాక్ట్లు ఏవో కంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ గురించి చదువుకొని. ఫర్ ఎగ్జాంపుల్ వీనస్ ఉంది. వీనస్ ఈజ్ ద బ్రైటెస్ట్ స్టార్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. ఓకే, సోలార్ సిస్టమ్ లో చాలా బ్రైట్ గా ఉంటుందండి. ఓకే, దానికి కొన్ని కారణాలు ఉంటాయి. అవన్నీ ఇలాంటి విషయాలన్నీ కూడా ఒకసారి మీరు క్లియర్ గా చదువుకోండి. ఓకే, ఇది ప్లానెట్స్ తర్వాత మన ప్లానెట్ కి
మన భూమికి ఒక నేచురల్ గానే ఒక మూన్ ఉందండి. దాని పేరే మూన్. దాన్ని మనం మూన్ అని పిలుస్తాం. ఒక నేచురల్ శాటిలైట్ ఉంది, దాన్నే మూన్ అని పిలుస్తాం. అండ్ మూన్ ఈస్ ద ఓన్లీ నేచురల్ శాటిలైట్ ఆఫ్ ది ఎర్త్. ఎర్త్కి ఉన్న ఏకైక నేచురల్ శాటిలైట్ ఏంటి అంటే మూన్ అండి. అలాగే ఎర్త్ ఎలా ఆరిజినేట్ అయింది చెప్పడానికి ఎన్ని థియరీస్ అయితే ట్రై చేశాయో, అదే విధంగా మూన్ ఎలా ఏర్పడింది అని చెప్పడానికి కూడా చాలా మంది ట్రై చేశారండి. 1838 సంవత్సరంలో సర్ జార్జ్ డార్విన్ అని ఆయన ఏం చేశారంటే మూన్ ఎలా ఏర్పడింది అని చెప్పడానికి ఫస్ట్ ట్రై చేశారండి. ఈయన ఏమన్నాడు తెలుసా, ఈ ఎర్త్ అనేది ఏర్పడింది ఎప్పుడు నియర్లీ 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో. ప్లానెట్స్ తో, రకరకాల ప్లానెట్స్ తో పాటు ఎర్త్ కూడా ఒక ప్లానెట్ గా ఏర్పడింది. అయితే ఎర్త్ ఏర్పడిన తర్వాత ఈ ఎర్త్ అనేది ఇలా రొటేట్ అవుతూ ఉన్నప్పుడు ఈ ఎర్త్ యొక్క మాస్ అనేది ఒక డంబెల్ షేప్ లోకి మారిపోయిందంట. డంబెల్ అని చెప్పి మీరు పదాలు ఎక్కడ వింటారంటే కరెక్ట్ గా ఫిజిక్స్ లో కాదు, కెమిస్ట్రీలో షేప్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. పి ఆర్బిటాల్ డంబెల్ షేప్ లో ఉంటుంది, వింటారు కదా. ఓకే, డంబెల్ షేప్ లోకి ఈ ఎర్త్ అంతా కూడా మారిపోయింది. ఈ డంబెల్ షేప్ లో ఒక భాగమే కొంతకాలానికి అలా అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక చిన్న భాగం ఏదైతే ఉందో ఆ చిన్న భాగం విడిపోయి అదే మనం ఇప్పుడు చూస్తున్న మూన్ గా ఏర్పడింది అని చెప్పి ఈ డార్విన్ అనే ఆయన చెప్పారండి. ఓకే, అలాగే దీనికి ఈయన చెప్పిన ప్రూఫ్ ఏంటి అంటే ఇది ఇలా వెళ్ళిపోయినప్పుడు ఎర్త్ మీద ఒక సైడ్ లో ఒక పెద్ద డెప్త్ గా ఒక లోతైన ప్రదేశం ఏర్పడింది. అదే ప్రెసెంట్ మనం చూస్తున్న పసిఫిక్ ఓషన్ అని కూడా ఈయన చెప్పాడండి. ఇంకా ఎక్కువ చెప్పారు అనమాట ఈయన. ఓకే, అయితే సైంటిస్టులు అయితే దాన్ని నమ్మలేదండి. ఒక సైంటిస్టులు దాన్ని నమ్మలేదు. అయితే జనరల్ గా సైంటిస్టుల నమ్మక ప్రకారం ఏంటి అంటే ఎర్త్ ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు మనకి మధ్యలో ఒకనొక టైంలో అంటే నియర్లీ 4.4 బిలియన్ ఇయర్స్ అంటే ఎర్త్ ఏర్పడిన వెంటనే ఒకనొక టైంలో మనకి ఒక పెద్ద బాడీ, ఒక పెద్ద శాటిలైట్ లాంటి బాడీ వచ్చి ఎర్త్ ని ఢీకొట్టిందండి. ఓకే, ఎర్త్ ని ఎంత పెద్ద బాడీ అంటే మార్స్ ఉంది చూసారా, మనలో సగం ఉంటుంది అన్నాం చూసారా, ఈ మార్స్ కంటే నియర్లీ మార్స్ అంత కానీ మార్స్ కి 3 రెట్లు కానీ నియర్లీ అంత సైజు ఉండే ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ సైజ్ లో ఉన్న ఒక బాడీ అనేది భూమికి వచ్చి గుద్దుకోండి. ఇలా భూమిలోకి వచ్చి గుద్దుకున్నప్పుడు ఈ భూమి నుంచి ఒక చిన్న పీస్ అనేది సెపరేట్ అయిపోయింది. ఓకే, ఇది భూమి అనుకుంటే ఈ భూమిలో ఈ కొలిజన్ జరిగినప్పుడు ఈ పెద్ద బాడీ వచ్చి కొలైడ్ అయినప్పుడు భూమిలోంచి ఒక చిన్న బాడీ బయటకు వచ్చేసింది. ఇటువైపు నుంచి ఒక చిన్న బాడీ బయటకు వచ్చేసింది. ఆ బయటకు వచ్చిన బాడీయే భూమి చుట్టూ మూన్ లాగా తిరుగుతుందని చెప్పి ఇంకొక థియరీ ప్రకారం చెప్తూ ఉన్నారండి. ఓకే, దీన్ని ఏమన్నారంటే జియాంట్ ఇంపాక్ట్ అని చెప్పి పిలుస్తున్నారు. జియాంట్ ఇంపాక్ట్, దీన్నే బిగ్ స్ప్లాట్ అని కూడా పిలుస్తారు. బిగ్ స్ప్లాట్ అని కూడా పిలుస్తారు. అది నియర్లీ మనకి 4.44 బిలియన్ ఇయర్స్ ఎగో జరిగిందండి. ఓకే, అంటే మూన్ కూడా ఏర్పడింది. ఇప్పుడు మూన్ ఏర్పడిన తర్వాత ఫైనల్ ఎర్త్ ఎలా ఏర్పడింది, ప్రెసెంట్ మనం ఉన్న సర్ఫేస్ ఎలా ఏర్పడింది, ఎర్త్ సర్ఫేస్ తర్వాత ఎర్త్ మీద ఉన్న అట్మాస్ఫియర్ కానీ, లిథోస్ఫియర్ కానీ, హైడ్రోస్ఫియర్ కానీ, లైఫ్ కానీ, బయోస్ఫియర్ కానీ, ఈ 4 స్పియర్లు ఎలా ఏర్పడాయి? 4 స్పియర్స్ ఏంటండి? ఒకటి లిథోస్ఫియర్ అంటే రాయి అంటే భూమి. ఓకే, రెండోది హైడ్రోస్ఫియర్ వాటర్. ఓకే, మొత్తం భూమి మీద ఉన్న వాటర్ అంతటిని హైడ్రోస్ఫియర్ అంటాం. అలాగే భూమి మీద ఉన్న గ్యాసెస్, రకరకాల గ్యాసెస్ ఎయిర్ అంతటిని కూడా అట్మాస్ఫియర్ అంటాం. దాంతో పాటు భూమి మీద ఉన్న లైఫ్, జీవం ఏదైతే ఉందో దాన్ని బయోస్ఫియర్ అంటాం. ఈ 4 ఎలా ఏర్పడ్డాయి? ఎర్త్ అనేది అది ఏర్పడినప్పుడు ఇప్పుడు ఒకేలా ఉందా అంటే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఎర్త్ ఏర్పడినప్పుడు కంప్లీట్ గా ఒక హాట్ రాకీ మెటీరియల్ అండి. కంప్లీట్ గా హై టెంపరేచర్స్, నియర్లీ 6000 డిగ్రీస్ సెంటీగ్రేడ్ టెంపరేచర్ లో ఉండే మెటీరియల్. దాని చుట్టూ కూడా గ్యాసెస్ ఏంటి అంటే హైడ్రోజన్, హీలియం గ్యాసెస్ తో చుట్టూ థిన్ అట్మాస్ఫియర్ తో కప్పబడి ఉన్న ఒక ప్లానెట్ ఎర్త్ అండి. ఓకే, సూర్యుడి నుంచి విడిపోయినప్పుడు ఎర్త్ యొక్క పరిస్థితి ఇదనమాట. అయితే ఇప్పుడు ప్రెసెంట్ అలాగే ఉంది. ఎర్త్ అనేది ఇప్పుడు సోలార్ సిస్టమ్ లోనే ఒక బ్యూటిఫుల్ ప్లానెట్. కంప్లీట్ గా ఫారెస్ట్లతోని, కంప్లీట్ గా వాటర్ కవర్ తోని, ఓకే, వీటన్నిటితో చాలా అందంగా బ్లూ ప్లానెట్ అని పిలుచుకుంటాం ముద్దుగా. ఓకే, అంత అందమైన ప్లానెట్. అయితే ఇది ఇలా ఏర్పడడానికి ఎన్నో ప్రాసెస్లు అనేవి జరిగాయి. అంటే అప్పుడు ఎర్త్ ఏర్పడిన 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో ఎర్త్ ఏర్పడినప్పటికీ ఇప్పటికీ ఎర్త్ మీద ఎన్నో రకాల ప్రాసెస్లు అనేవి జరిగాయండి. ఓకే, అయితే ఆ జరిగే ప్రాసెస్ లో మెయిన్ ఏంటి, ఫస్ట్ ఫామ్ అయింది ఏంటి అంటే లిథోస్ఫియర్ అండి. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ లిథోస్ఫియర్ ఏర్పడింది. లిథోస్ఫియర్ తర్వాత అట్మాస్ఫియర్ ఏర్పడింది.
అట్మాస్ఫియర్ తర్వాత అట్ లాస్ట్ హైడ్రోస్ఫియర్ ఏర్పడింది. ఈ 3 స్పియర్లు వచ్చిన తర్వాత అప్పుడు జీవం పుట్టుక బయోస్ఫియర్ అనేది ఏర్పడిందండి. ఓకే, అంటే ఇందులో మనం ఫస్ట్ది ఏంటి అంటే లిథోస్ఫియర్ గురించి ఫస్ట్ చెప్పాలి. లిథోస్ఫియర్ తర్వాత అట్మాస్ఫియర్ తర్వాత హైడ్రోస్ఫియర్ ఎలా ఫామ్ అయింది అనేది చెప్పుకుందాం. ఎర్త్ ఏర్పడిన ఫస్ట్ స్టేజ్లో, ఫస్ట్ లైఫ్లో ఎర్త్ యొక్క మెటీరియల్ అంతా ఎలా ఉండేదంటే, ఎర్త్ యొక్క స్టేట్ ఎలా ఉందంటే ఒక వాలటైల్ స్టేట్ అండి. ఒక ఇన్ ప్రైమోర్డియల్ స్టేట్ అంటే ఆదిమ దశలో ఉన్నప్పుడు, ఎర్త్ ఏర్పడిన ఆదిమ దశ అంటే ఇనీషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎర్త్ అంతా కూడా ఒక వాలటైల్ మెటీరియల్ అండి. వాలటైల్ అంటే ఏంటి అంటే ఎప్పటికప్పుడు ర్యాపిడ్ గా చేంజ్ అయిపోతూ ఉంటది అనమాట. అంటే ఇప్పుడు ఎలా చూసావో విత్ ఇన్ సెకండ్స్ లో దాని యొక్క రూపం మారిపోతూ ఉంటది. అంటే మొత్తం దానిలో ఉన్న గ్యాసెస్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ర్యాపిడ్ గా చేంజ్ అయిపోతూ ఉన్నాయి. ఓకేనా? అయితే అలా 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 టైం పెరిగే కొద్దీ, టైం మారే కొద్దీ ఏమైంది, గ్రాడ్యువల్ గా డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అయింది. డెన్సిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్ గా ఎర్త్ యొక్క సెంటర్ లో మధ్యలో టెంపరేచర్స్ కూడా ఇంక్రీజ్ అయింది. ఈ టెంపరేచర్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయ్యాయో దీనివల్ల ఏం జరిగిందంట, ఈ డెన్సిటీలో మార్పు వచ్చింది. డెన్సిటీలో ఎప్పుడైతే మార్పు వచ్చిందో మీకు తెలుసు కదా, ఇప్పుడు వాటర్ లో ఏదో ఒక హై డెన్సిటీ ఉన్న మెటీరియల్ వేసామనుకోండి, లేకపోతే వేరే హై డెన్సిటీ ఉన్న లిక్విడ్ వేసామనుకోండి, ఆ రెండు కూడా ఏం చేస్తాయి, హై డెన్సిటీ ఉన్న లిక్విడ్ కొంతకాలం పైకి కిందకి వెళ్ళిపోయింది, లో డెన్సిటీ ఉన్న వాటర్ పైకి వచ్చేస్తుంది. లేకపోతే ఈ నూనెలు మనం వాడే వెజిటబుల్ ఆయిల్స్ ఉన్నాయి అనుకోండి, వెజిటబుల్ ఆయిల్స్ ఆ వాటర్ లో వేస్తే ఏమవుతుంది, వాటర్ అంతా కింద ఉండిపోయి ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది. అంటే అర్థం ఏంటి, డెన్సిటీ అడ్జస్ట్మెంట్ ప్రకారము ఎక్కువ డెన్సిటీ ఉన్నది అలా అలా లోపలికి బయటికి మారిపోతూ ఉంటాయి. అంటే ఎక్కువ డెన్సిటీ ఉన్నది కిందకి వెళ్ళిపోయింది, తక్కువ డెన్సిటీ ఉన్నది పైకి వెళ్ళిపోయింది. అదే విధంగా హెవీ మెటీరియల్స్ లైక్ నికెల్, ఐరన్, మీరు ఎర్త్ యొక్క ఇంటీరియర్ గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో చదువుతాము. ఎర్త్ యొక్క ఇంటీరియర్ లో ఏ మెటల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా, నికెల్ లేకపోతే ఐరన్, ఇలాంటి మెటల్స్ అన్ని కూడా ఏమయ్యంటే ఎర్త్ యొక్క సెంటర్ లోకి మూవ్ అయిపోయి లైట్ గా తక్కువ వెయిట్ అల్యూమినియం ఇవన్నీ కూడా తక్కువ వెయిట్ అండి. ఓకేనా? ఇలాంటి వెయిట్ ఉన్నవన్నీ కూడా సర్ఫేస్ లోకి వచ్చాయి. ఇలాంటి తక్కువ వెయిట్ ఉన్నవన్నీ కూడా సర్ఫేస్ లోకి వచ్చాయి. అలాగా టైం గడుస్తున్న కొద్దీ ఏమైంది, ఈ హాట్ గా ఉన్న ఎర్త్ అంతా కూడా 6000 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్న ఎర్త్ అంతా కూడా కూల్ అవ్వడం మొదలైంది. ఎప్పుడైతే కూల్ అయిందో అప్పుడు సాలిడిఫికేషన్ జరిగిందంటే మీకు తెలుసు, ఎప్పుడైతే ఒక లిక్విడ్ సాలిడ్ లోకి మారిందో ఆటోమేటిక్ గా వాల్యూమ్లు డిక్రీజ్ అవ్వడం మొదలవుతాయి. అంటే దాని యొక్క సైజు కూడా పెద్దగా ఉన్న సైజు కాస్త చిన్నగా మారిపోయింది. అంటే సాలిడిఫికేషన్ జరిగి దాని యొక్క సైజ్ అనేది చిన్నగా మారిపోయింది. ఓకే, అలా చిన్నగా మారిన తర్వాత ఇంకా చల్లబడి అవుటర్ సర్ఫేస్ అంతా కూడా ఒక థిక్ లేయర్ గా, అంటే ఒక గట్టి, ఒక హార్డ్ సర్ఫేస్ గా తయారైందండి. దాన్నే మనం ఎర్త్ క్రస్ట్ అని చెప్పి పిలుస్తామండి. అయితే ఈ టైంలో ఇలా జరుగుతున్నప్పుడే మధ్యలో మూన్ ఫామ్ అయ్యేటప్పుడు ఒక ఇంపాక్ట్ జరిగిందని చెప్పాము. ఈ ఇంపాక్ట్స్ వల్ల ఏమైందంటే మళ్ళీ ఎర్త్ యొక్క టెంపరేచర్స్ పెరిగిపోయి, ఈ టెంపరేచర్స్ వల్ల మళ్ళీ కొంత ప్రాసెస్ అనేది మళ్ళీ లేట్ అయింది. అంటే కూలింగ్ ప్రాసెస్ అనేది లేట్ అయింది. ఓకేనా? ఇట్ ఈస్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ దట్ ద ఎర్త్ ఫార్మింగ్ మెటీరియల్ గాట్ సెపరేటెడ్ ఇంటూ డిఫరెంట్ లేయర్స్. ఓకే, అలా డిఫరెన్షియేషన్ ప్రాసెస్ జరిగి లాస్ట్ కి ఏమైందంటే రకరకాల మెటీరియల్, ఒక రకమైన మెటీరియల్స్ అనే దగ్గరికి వచ్చేసి ఎర్త్ లో డిఫరెంట్ లేయర్స్ అనేవి ఫార్మ్ అయ్యాయి. అంటే మనం చెప్తారు కదా, క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అని చెప్తాం చూసారా, అవన్నీ కూడా ఈ విధంగా ఏర్పడ్డాయండి. ఇక్కడ ఇచ్చే చూడండి, ఆ లేయర్స్ ఏంటంటే క్రస్ట్, మ్యాంటిల్, అవుటర్ కోర్, ఇన్నర్ కోర్. ఓకే, అందువల్ల ఏంటంటే ఇప్పటికీ మీకు చెప్పాను, డెన్సిటీ లోపల ఉన్నవన్నీ ఏంటి, హై డెన్సిటీ ఉన్న మెటీరియల్స్. అందుకని ఇప్పటికీ కూడా ఎర్త్ సర్ఫేస్ నుంచి లోపలికి వెళ్లే కొద్దీ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎర్త్ సర్ఫేస్ నుంచి లోపలికి వెళ్లే కొద్దీ డెన్సిటీ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. నియర్లీ ఎర్త్ యొక్క సెంటర్ లో 13 ఉంటుందండి డెన్సిటీ. అంటే మామూలుగా వాటర్ యొక్క డెన్సిటీ 1 g/cm³ అనుకుంటే ఎర్త్ యొక్క సెంటర్ లో డెన్సిటీ నియర్లీ 13 grams ఉంటుందండి. అంటే అంత ఎక్కువ డెన్సిటీతో ఉంటుంది అనమాట మెటీరియల్. ఓకే, దాని గురించి మనం నెక్స్ట్ లెసన్ లో చదువుతాం. ఓకే, ఇది అయిపోయింది. తర్వాత అట్మాస్ఫియర్ గురించి చదువుకోవాలి. ఇప్పుడు మీకు అట్మాస్ఫియర్ చూడగానే ఏమంటారండి, అట్మాస్ఫియర్ లో ఎక్కువగా ఉండే గ్యాసెస్ ఏంటి, చిన్నప్పుడు అడిగే బిట్టు, నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్, తర్వాత ఆక్సిజన్ ఉంటుంది. ఒక 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్, మిగతా గ్యాసెస్ కొంచెం ఉంటాయి అని చెప్పి చదువుకుని ఉంటారు కదా. ఓకే, నిజంగా ఎర్త్ ఏర్పడినప్పటి నుంచి ఇలాగే ఉందా? కాదు. ఎర్త్ ఏర్పడి నుంచి ఇప్పటికీ మనకి 3 అట్మాస్ఫియర్లు మారాయండి. ఓకే, ఎర్త్ ఏర్పడినప్పటి నుంచి 3 అట్మాస్ఫియర్లు మారాయి. ఫస్ట్ ఉండే అట్మాస్ఫియరు, ఇప్పుడు ఎర్త్ మీద ఉండే అట్మాస్ఫియరు కంప్లీట్ గా వేరు. ఒక ఫస్ట్ ఉండే అట్మాస్ఫియర్ ప్రైమోర్డియల్ అంటే
ఆదిమ ఫస్ట్ ఎర్త్ ఏర్పడినప్పుడు ఉన్న అట్మాస్ఫియర్ లో ఏముండేవి? ఎర్త్ విడిపోయింది సూర్యుడి దగ్గర నుంచి, సూర్యుడి నుంచి ఉన్న నెబ్యులా నుంచే కదా విడిపోయింది. అంటే అందులో మనకి హైడ్రోజన్ హీలియం గ్యాసెస్ చాలా ఎక్కువగా ఉండేవి. హైడ్రోజన్ హీలియం గ్యాసెస్ ఎక్కువగా ఉండేవి. అయితే మీకు తెలుసు చెప్పాము ఏంటది, ఎర్త్ ఈ గ్యాసెస్ ని పట్టుకుని ఉంచలేదు. ఎందుకంటే ఎర్త్ యొక్క ఎస్కేపింగ్ వెలాసిటీ తక్కువ. మిగతా అంటే ఆ గ్యాస్ జియన్స్ తో పోలిస్తే ఎర్త్ యొక్క ఎస్కేపింగ్ వెలాసిటీ తక్కువ. కాబట్టి దాంతో పాటు సోలార్ విండ్స్ అన్ని, తీవ్రమైన సోలార్ విండ్స్ వీస్తూ ఈ గ్యాసెస్ అన్ని తీసుకెళ్లిపోతాయి అని చెప్పాను. అందువల్ల ఏమైందంటే కొన్నాళ్ళకి హైడ్రోజన్ హీలియం అనేవి ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ నుంచి ఎస్కేప్ అయిపోయి, అంటే ఫస్ట్ అట్మాస్ఫియర్ అనేది కనుమరుగైపోయింది. అప్పుడు సెకండ్ అట్మాస్ఫియర్ వచ్చింది. సెకండ్ అట్మాస్ఫియర్ ఏమైందంటే ఎర్త్ కూల్ అయిందండి. ఎర్త్ కూల్ అయిన తర్వాత ఏమైంది అంటే ఈ కూలింగ్ ప్రాసెస్ లో ఎర్త్ లోపల నుంచి రకరకాల వాల్కానిక్ ఎరప్షన్స్ జరుగుతాయి కూలింగ్ అయ్యేటప్పుడు. ఎందుకంటే ఎనర్జీ అంతా కూడా బయటికి రావడానికి ట్రై చేస్తుంది కాబట్టి రకరకాల వాల్కానిక్ ఎరప్షన్ జరుగుతాయి. ఇలా జరిగేటప్పుడు వాటితో పాటు రకరకాల గ్యాసెస్, వాటర్ వేపర్ ఇవన్నీ కూడా మన అట్మాస్ఫియర్ లోనికి ఎడయండి. ఓకే, రకరకాల గ్యాసెస్, వాటర్ వేపర్, దీంతో పాటు అమోనియా లాంటి మెటీరియల్స్ ఇవన్నీ కూడా మనకి ఎర్త్ కూల్ అయ్యే ప్రాసెస్ లో అట్మాస్ఫియర్ లోకి ఎడయ్యాయి. ఇది సెకండరీ అట్మాస్ఫియర్ అనమాట. ఆ తరువాత వచ్చింది మనకి ఫైనల్ అట్మాస్ఫియర్ అనమాట. ఇప్పుడు మనం చూస్తున్న అట్మాస్ఫియర్ ఎలా వచ్చిందంటే అయితే ప్రెసెంట్ అట్మాస్ఫియర్ కంటే ముందే అందులో ఎర్లీ అట్మాస్ఫియర్ చూసారు, హైడ్రోజన్ హీలియం వెళ్ళిపోయిన తర్వాత మనకి అప్పుడున్న అట్మాస్ఫియర్ లో ఎక్కువ ఏముండేది? వాటర్ వేపరు, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, అమోనియా అండ్ వెరీ లిటిల్ ఆక్సిజన్ అనేవి మనకి అప్పటి అట్మాస్ఫియర్ లో ఉండేవండి. అయితే ఈ అట్మాస్ఫియర్ లోకి గ్యాసెస్ అన్ని ఎక్కడి నుంచి అయ్యాయి? ఎర్త్ లోపల నుంచే అయ్యాయి కదా. ఒక ఎర్త్ లోపల నుంచి ఇలా గ్యాసెస్ అన్ని బయటకు వచ్చిన ప్రాసెస్ ని మనం ఏమంటామంటే డీగ్యాసింగ్ ప్రాసెస్ అని చెప్పి పిలుస్తాం. అంటే డీగ్యాసింగ్ ప్రాసెస్ వల్ల మనకి వేరొక అట్మాస్ఫియర్ అనేది ఏర్పడింది. దీనికి కారణం ఏంటంటే కంటిన్యూస్ గా వల్కానిక్ ఎరప్షన్ జరగడం. అంటే ఎర్త్ కూల్ అవుతుందని అర్థమాట. ఎర్త్ కూల్ అయ్యే సందర్భంలోనే మనకి ఈ డీగ్యాసింగ్ ప్రాసెస్ జరిగింది. ఈ డీగ్యాసింగ్ ప్రాసెస్ వల్లే మనకి ఆ అట్మాస్ఫియర్ అనేది ఏర్పడింది. పోనీ అదైనా స్టెబుల్ గా ఉందా? అది స్టెబుల్ గా లేదు. ఏమైంది? కొన్నాళ్ళకి భూమి కూల్ అయిపోయిందండి. భూమి కూల్ అయిపోతే అందులో మేజర్ గా ఉన్న వాటర్ వేపర్ అంతా కండెన్స్ అయిపోయి ప్రెసెంట్ మనం చూస్తున్న ఓషన్స్ రూపంలోకి ఏర్పడింది. ఓకే, ప్రెసెంట్ మనం చూస్తున్న ఓషన్స్ అన్ని కూడా అందులో ఉన్న ఒక సెకండరీ అట్మాస్ఫియర్ లో ఉన్న వాటర్ వేపర్ అంతా కండెన్స్ అవ్వడం వల్ల మనకి ఓషన్స్ ఏర్పడ్డాయి. ఓకే, అలాగే ఆ టైంలోనే లైఫ్ ఏర్పడిందండి. ఏంటండి? లైఫ్. ఓకే, జీవం ఏర్పడింది. ఓకే, జీవం కంటే ముందు చెప్తాను చూడండి. ఓషన్స్ ఏర్పడే చూసారా? ఓషన్స్ ఏర్పడేటప్పుడు ఓషన్స్ లో చాలా గ్యాసెస్ అనేవి డిజాల్వ్ అయిపోయింది. అందులో మెయిన్ డిజాల్వ్ అయిపోయిన గ్యాస్ ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్. గుర్తుపెట్టుకోండి, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఎక్కడ ఉంది? అట్మాస్ఫియర్ కంటే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ ఉంది అంటే మనకి సముద్రాల్లో ఉందండి. అంటే ఓషన్స్ ఆర్ ద లార్జెస్ట్ సింక్స్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్. లార్జెస్ట్ సింక్స్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్. ఓకే, అయితే ఇలా కొన్నాళ్ళకి ఏమైంది? లైఫ్ అనేది ఆరిజినేట్ అయింది. ఓకే, లైఫ్ అనేది ఆరిజినేట్ అయింది. అంతకంటే ముందు చెప్తున్నా చూడండి. ద రెయిన్ వాటర్ ఫాలింగ్ ఆన్ టు ద సర్ఫేస్ గాట్ కలెక్టెడ్ ఇన్ ద డిప్రెషన్స్ టు గివ్ రైజ్ టు ఓషన్స్. ఇలా కలెక్ట్ అయిన వాటర్ అంతా కూడా ఏమైందంట? ఈ ఓషన్స్ లో తక్కువ, అంటే తక్కువ లోతుండే భూమి మీద అన్ని ప్రాంతాల్లో ఒకే ఎత్తు ఉండవు కదా, తక్కువ లోతుండే ప్రాంతాల్లో కలెక్ట్ అయ్యి అవే మనకి ఓషన్స్ గా ఏర్పడ్డాయి. ప్రెసెంట్ మనం చూస్తున్న ఓషన్స్ అంటే నియర్లీ 500 మిలియన్ ఇయర్స్ ఎగో ఏర్పడ్డాయి. 500 మిలియన్ ఇయర్స్ ఎగో కాదండి, ఎర్త్ ఫామ్ అయిన 500 మిలియన్ ఇయర్స్ టైంలో మనకి ఈ సముద్రాలన్నీ కూడా ఏర్పడ్డాయి. ఓకే, అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదంటే ఓషియన్స్ అనేవి నియర్లీ 4000 మిలియన్ల సంవత్సరాల కంటే కూడా పూర్వమైనవి. ఓకేనా? అయితే ఈ టైంలో మనకి ఇంకోటి చెప్తాం ఏంటది? లైఫ్ బిగిన్ అయిందండి. లైఫ్ బిగిన్ అవ్వడం వల్ల ఏమైంది అంటే ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ జరిగింది. ఓకే, ఫోటోసింథసిస్. ఓకే, ఫోటోసింథసిస్ ప్రాసెస్ అంటే ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదులుతాయి, అంతే కదా. అంటే జీవం ఏర్పడింది అంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటది, ఆక్సిజన్ వదులుతుంది. ఈ విధంగా కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం అట్మాస్ఫియర్ లో తగ్గిపోయి ప్రెసెంట్ మనం చూస్తున్న ఆక్సిజన్ పరిమాణం పెరిగిందండి. ఇప్పుడు అదే మనం చూస్తున్న అట్మాస్ఫియర్ అనమాట. అంటే మెజారిటీ నైట్రోజన్ తో ఆక్సిజన్ ఉన్న అట్మాస్ఫియర్ అనేది ఏర్పడడానికి కారణం ఏంటి అంటే మనకి లైఫ్, జీవం వచ్చిన తర్వాతే. గుర్తుపెట్టుకోండి, జీవం వచ్చిన తర్వాతే మనకి ప్రెజెంట్ మనం చూస్తున్న అట్మాస్ఫియర్. ఎందుకంటే జీవం రాకముందు ప్రెజెంట్ మనం చూస్తున్న ఆక్సిజన్ కంటెంట్ ఏది కూడా
లేదు. ఇంకా అంటే చెట్లు వచ్చిన తర్వాత అవి ఫోటోసింథసిస్ జరిపిన తర్వాతే మనకి అట్మాస్ఫియర్ లోకి ఆక్సిజన్ యాడ్ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓకే, అరౌండ్ 3800 మిలియన్ ఇయర్స్ ఎగో, అంటే 3.8 బిలియన్ ఇయర్స్ ఎగో ఏం జరిగిందంటే జీవం మొదలైందండి. లైఫ్ బిగైన్ టు ఎవాల్వ్, జీవం మొదలైంది. ఓకే, అలాగే 2500 నుంచి 3000 మిలియన్ ఇయర్స్ ఎగో ఇప్పటి నుంచి 2500 నుంచి 3000 మిలియన్ ఇయర్స్ ఎగో ఏం జరిగిందంటే ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ మొదలైంది. ఓకే, అండ్ ద లైఫ్ వాజ్ కన్ఫైన్డ్ టు ద ఓషన్స్ ఫర్ ఏ లాంగ్ టైం. చాలా సంవత్సరాల పాటు జీవం ఏర్పడింది. ఆ జీవం అంతా కేవలం సముద్రాల్లోనే ఉంది, గుర్తుండిపోయింది. స్టార్టింగ్ లో మొత్తం లైఫ్ అంతా కూడా సముద్రాల్లోనే ఉండేదంటండి. ఓకేనా, అండ్ ఓషన్ బిగేన్ టు హ్యావ్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ఆక్సిజన్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. అయితే ఆ ఓషన్ లో ఉన్న జీవాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కంటిన్యూస్ గా ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ జరిపి అట్మాస్ఫియర్ లోనికి ఆక్సిజన్ అనే గ్యాస్ ని యాడ్ చేశాయి. ఓకే, అండ్ ఎవెన్చువల్లీ ఓషన్స్ వర్ సాచురేటెడ్ విత్ ఆక్సిజన్ అండ్ 2000 మిలియన్ ఇయర్స్ ఎగో ఆక్సిజన్ బిగన్ టు ఫ్లడ్ ద అట్మాస్ఫియర్. అయితే ఈ ఓషన్స్ లో జరిగిన ఫోటోసింథసిస్ వల్ల గ్యాస్ అంతా, ఆక్సిజన్ అంతా అందులోకి యాడ్ అయింది. ఫస్ట్ ఇనీషియల్ గా ఓషన్స్ లోకి యాడ్ అయింది. తర్వాత ఓషన్స్ అందులో ఆక్సిజన్ డిజాల్వ్ అయ్యే లిమిట్ దాటిపోయింది అనమాట. ఎందుకంటే ఒక వాటర్ ఉందంటే వాటర్ లో కొంతవరకు గ్యాసెస్ డిజాల్వ్ అవ్వగలవు. అయితే ఒక్కసారి ఆక్సిజన్ లిమిట్ దాటిపోయింది. ఆక్సిజన్ లిమిట్ దాటిపోయిన తర్వాత ఏమైంది అంటే నియర్లీ 2000 మిలియన్ ఇయర్స్ గా ఏమైందంటే ఆక్సిజన్ అంతా అప్పుడు అట్మాస్ఫియర్ లోకి యాడ్ అవ్వడం మొదలైంది. అంటే దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇప్పటికీ వాటర్ లో కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ పుష్కలంగా ఉంటాయి. అవి ఉన్నాయి కాబట్టి సముద్ర జంతువులు, సముద్రంలో ఉండే చేపలు కానీ, రొయ్యలు కానీ, రకరకాల తాబేలు కానీ ఇవన్నీ కూడా ఎలా బతుకుతుందంటే అందులో లార్జ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది డిజాల్వ్ అయి ఉందండి. మొత్తం ఈ లిథోస్పియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్ ఈ 3 స్పియర్లు ఏర్పడిన తర్వాత అప్పుడు మనకి ఈ మధ్యలోనే అంటే హైడ్రోస్పియర్ ఏర్పడిన దగ్గరలోనే మనకి ఈ భూమి మీద జీవం అనేది కూడా, అంటే అట్మాస్ఫియర్ ఇంకా ప్రోగ్రెస్ లో ఉన్నప్పుడే జీవం అనేది కూడా ఏర్పడిందండి. అదే మనకి లాస్ట్ ఫేజ్ అనమాట. ద లాస్ట్ ఫేజ్ ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్ రిలేట్స్ టు ద ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్. అంటే మనిషిని కాదు, రకరకాల జీవం అనేది పుట్టుక, అది పెరగడము, అదంతా కూడా లాస్ట్ ఫేజ్ లో భాగం అనమాట. ఓకే, అండ్ ఇట్ ఈస్ undoubtedly clear that initially the earth or even the atmosphere of the earth was not conducive for the development of life. అయితే మనకి ఫస్ట్ నుంచి తెలిసి ఏంటంటే క్లియర్ గా చెప్పవచ్చు, ఫస్ట్ ఉన్న అట్మాస్ఫియర్, ఎర్త్ మీద ఉన్న అట్మాస్ఫియర్ అనేది ఇట్ ఈస్ నాట్ కండ్యూసివ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది లైఫ్. అంటే భూమి మీద జీవం పెరగడానికి అనుకూలమైన పరిస్థితులు అప్పుడు లేవు. ఓకే, అందుకనే మోడర్న్ సైంటిస్టులు ఏం చేశారంటే ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ని, అంటే అసలు భూమి మీద జీవం ఎలా ఆరిజినేట్ అయిందనే దాన్ని ఒక కెమికల్ రియాక్షన్ గా ఊహిస్తున్నారండి. ఓకే, అంటే ఈ కెమికల్ రియాక్షన్ ఏం జరిగిందంట, ఫస్ట్ జనరేటెడ్ కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అండ్ అసెంబుల్డ్ దెమ్. ఓకే, ఈ కెమికల్ రియాక్షన్ లో ఫస్ట్ ఏమో ఒక కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఆ ఆర్గానిక్ మాలిక్యూల్స్, ఆర్గానిక్ అంటే దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ కార్బన్ అనమాట. అవన్నీ కూడా కొంతకాలానికి అసెంబ్లీ అయ్యాయి. అండ్ దిస్ అసెంబ్లేజ్ వాజ్ సచ్ దట్ దే కుడ్ డూప్లికేట్ దెమ్సెల్వ్స్ కన్వర్టింగ్ ఇనానిమేట్ మ్యాటర్ ఇంటూ లివింగ్ సబ్స్టెన్సెస్. ఈ అసెంబ్లింగ్ అంటే ఎలా జరిగిందంట, ఇవి తమ చుట్టూ ఉన్న ఇనానిమేట్ మ్యాటర్ ని, అంటే ఇనానిమేట్ అంటే జీవం లేనిది అనమాట, ఇనానిమేట్ మ్యాటర్ ని జీవం ఇచ్చి వాటిని కూడా జీవులుగా మార్చగలిగేలాగా ఈ అసెంబ్లింగ్ అనేది జరిగిందంట. ఓకే, అంటే ఈ అసెంబ్లింగ్ అనేది ఎలా జరిగిందండి, జీవం లేని పదార్థాలని జీవం ఉన్నట్టుగా మార్చే విధంగా ఈ అసెంబ్లింగ్ జరిగింది. ఓకే, అయితే ఈ భూమి మీద ద రికార్డ్ ఆఫ్ లైఫ్ దట్ ఎగ్జిస్టెడ్ ఆన్ దిస్ ప్లానెట్ ఇన్ డిఫరెంట్ పీరియడ్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ రాక్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాజిల్స్. అయితే ఈ లైఫ్ అసలు అప్పుడు ఉంది అని మనకి ఎలా తెలుస్తుందండి, ఎలా తెలిసిందంటే మీరు ఫాజిల్స్ అనే పదం వినుంటారు. ఫాజిల్స్ అంటే ఏంటి, ఈ రాళ్ల మధ్యలో లేకపోతే మట్టి మధ్యలో యానిమల్స్ లేకపోతే ఏవైనా జంతువులు, చెట్ల యొక్క శిథిలాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క రిమైన్స్ ఏవైతే ఉంటాయో వాటి మనము ఫాజిల్స్ అంటే నథింగ్ బట్ ఫాజిల్స్ ఆర్ రిమైన్స్ ఆఫ్ యానిమల్స్ ఆర్ ప్లాంట్స్ అనమాట. అయితే ఈ ఫాజిల్స్ బట్టి మనకి ఎప్పుడు లైఫ్ మొదలైందనే కొన్ని ఎవిడెన్స్లు అనేవి దొరుకుతున్నాయి. The microscopic structures closely related to the present form of blue algae
have been found in the geological formations much older than 3000 million years ago. నియర్లీ 3000 ఆ ఫాజిల్స్ అన్ని వెతుకుతూ ఉంటే నియర్లీ 3000 మిలియన్ సంవత్సరాల క్రితం అంటే 3 బిలియన్ సంవత్సరాల క్రితము ఫాజిల్స్ ని వెతుకుతా ఉంటే అప్పుడు కరెక్ట్ గా ఒక మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ అనేది తగిలిందండి వీళ్ళకి సైంటిస్టులకి. ఆ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ ఎలా ఉందంట, ప్రెసెంట్ మనం బ్లూ ఆల్గే ఉంటుంది చూసారా, బ్లూ ఆల్గే లాగే ఉండే ఒక మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ దొరికిందంట. అంటే దీన్ని బట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే భూమి మీద జీవం అనేది నియర్లీ 3800 మిలియన్ ఇయర్స్ ఎగో ఏర్పడింది అని చెప్పి చెప్పగలుగుతున్నారండి. అంటే మొత్తం ఇదంతా కూడా అంటే ఎజెన్షన్స్ అనమాట. అంటే దాన్ని బ్లూ ఆల్గేలా ఉంది అనుకుంటున్నారు, అది బ్లూ ఆల్గే అని చెప్పి కన్ఫర్మ్ గా చెప్పలేము. కాకపోతే కొంతవరకు ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి బ్లూ ఆల్గే అని చెప్పి మనం చెప్పుకున్నాం. అంటే ఈ భూమి మీద ఫస్ట్ యానిమల్ ఏంటి అంటే బ్లూ ఆల్గే అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం అంటే. అయితే ఈ సమ్మరీ అంతా సమ్మరీ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ యూనిసెల్యులర్ బ్యాక్టీరియా టు ద మోడర్న్ మ్యాన్ ఈస్ గివెన్ ఇన్ ద జియోలాజికల్ టైమ్ స్కేల్. అంటే పక్క పేజ్ లో మనకి జియోలాజికల్ టైమ్ స్కేల్ ఉంది. ఆ జియోలాజికల్ టైమ్ స్కేల్ లో అసలు బ్లూ గ్రీన్ ఆల్గే నుంచి బ్లూ ఆల్గే నుంచి ప్రెజెంట్ మానవుడి వరకు ఈ ఎవల్యూషన్ లైఫ్ యొక్క ఎవల్యూషన్ అనేది ఎలా జరిగింది అనేది మనకి జియోలాజికల్ టైమ్ స్కేల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు కనిపించేది ఇక్కడ జియోలాజికల్ టైమ్ స్కేల్. జియోలాజికల్ టైమ్ స్కేల్ అంటే మానవుడి యొక్క హిస్టరీ, అంటే భూమి యొక్క హిస్టరీలో ఈ లైఫ్ కి సంబంధించి ఈవెంట్స్ అన్ని ఎక్కడెక్కడ జరిగాయి, ఎప్పుడెప్పుడు జరిగాయి అని చెప్పేదే మనకి జియోలాజికల్ టైమ్ స్కేల్ అండి. మీరు క్లియర్ గా దీన్ని అబ్జర్వ్ చేస్తే ఈ జియోలాజికల్ టైమ్ స్కేల్లో కింద నుంచి మొదలు పెడితే, ఇక్కడ నుంచి మొదలు పెడితే అలా 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 పైకి వస్తూ ఉంటుందండి, వెనక నుంచి ముందుకి అనమాట, వెనక నుంచి ముందుకి. అందుకే కింద నుంచి పైకే దీన్ని చదువుతూ ఉండాలి, మనం పై నుంచి కిందకి దీన్ని చదవకూడదు జియోలాజికల్ టైమ్ స్కేల్ ని. ఈ జియోలాజికల్ టైమ్ స్కేల్ మనకి కరెక్ట్ గా బిగ్ బ్యాంగ్ నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. బిగ్ బ్యాంగ్ నుంచి ఈ జియోలాజికల్ టైమ్ స్కేల్ చెప్పడం జరుగుతుంది. ఈ జియోలాజికల్ టైమ్ స్కేల్ లో మనకి ఏం చేశారంటే, మనం ఇప్పుడు ఎలా అయితే సంవత్సరాన్ని కొన్ని నెలలుగా విభజించాము, నెలల్ని కొన్ని వారాలుగా విభజించాము, వారాన్ని కొన్ని రోజులుగా విభజించాము, రోజుల్ని కొన్ని గంటలుగా విభజించాము, అలాగే ఈ జియోలాజికల్ టైమ్ స్కేల్ లో కూడా ఏం చేశారంటే మొత్తం ఆ 13.7 బిలియన్ ఇయర్స్ ఎగో నుంచి ఇప్పటి వరకు ఉన్న కాలాన్ని కొన్ని పార్ట్స్ గా, వాటిని మళ్ళీ కొన్ని సబ్ డివిజన్స్ గా, ఆ సబ్ డివిజన్స్ ని మళ్ళీ ఇంకొన్ని సబ్ డివిజన్స్ గా విభజించడం జరిగింది. అందులో ఫస్ట్ డివిజన్ ఏంటి అంటే, అన్నిటికంటే పెద్ద డివిజన్ ఏంటి అంటే ఇయాన్ అండి. ఏంటంటే ఇయాన్స్ నుంచి ఎరా తర్వాత ఎరాలు కొన్ని పీరియడ్స్ ఉంటాయి, పీరియడ్స్ లో కొన్ని ఎపోక్లు ఉంటాయి, ఈ ఎపోక్ లో మనకి కొన్ని ఏజెస్ ఉంటాయండి. ఇవి మనకి డివిజన్ అనమాట. అంటే ఏంటి, ఇలాగా మీకు స్టాలిన్ సినిమాలో డయాగ్రామ్ వేస్తారు కదా, ఇక్కడ ఇయాన్ అనుకుంటే ఇయాన్స్ లో కొన్ని ఎరాస్ ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క ఎరాలో కూడా కొన్ని పీరియడ్స్ ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క పీరియడ్ లో కూడా కొన్ని ఎపోక్లు ఉంటాయి, మళ్ళీ ఆ ఎపోక్ లో కూడా కొన్ని ఏజెస్ అనేవి ఉండడం జరుగుతుంది అనమాట. ఇది మనకి జియోలాజికల్ టైమ్ స్కేల్ యొక్క స్ట్రక్చర్ అండి. అప్పుడు ఫస్ట్ మనకి అన్నింటికంటే పెద్దవేంటి ఇయాన్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఇక్కడ మనకి మెయిన్ ఇయాన్ ఏంటి అంటే హడియన్ ఇయాన్ అండి. హడియన్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా, హడియన్, ఆర్కియన్, ప్రోటెరోజోయిక్. హడియన్, ఆర్కియన్, ప్రోటెరోజోయిక్ అంటే వెనక నుంచి ముందుకు అనమాట. హడియన్ ముందు, తర్వాత ఆర్కియన్, తర్వాత ప్రోటెరోజోయిక్. దీన్నే మనకి ఏమంటామంటే సింపుల్ గా ప్రీ క్యాంబ్రియన్ సూపర్ ఇయాన్ అని చెప్పి పిలుస్తామండి. ప్రీ క్యాంబ్రియన్ సూపర్ ఇయాన్. ఇవి 3 ఇయాన్స్. ఈ 3 ఇయాన్స్ ని కలిపి మనం ప్రీ క్యాంబ్రియన్ సూపర్ ఇయాన్ అని చెప్పి పిలుస్తామండి. అంతకు ముందు మనకి ఏం విభజించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అప్పుడు సూర్యుడు కూడా ఫామ్ అవ్వలేదు అనమాట. సూర్యుడు కూడా ఫామ్ అవ్వలేదు. ఆ తర్వాత దీని తర్వాత జరిగింది ప్రీ క్యాంబ్రియన్ సూపర్ ఇయాన్ తర్వాత జరిగింది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి జరిగింది, నియర్లీ 570 మిలియన్ ఇయర్స్ ఎగో వరకు ఇది జరిగింది కదా. అంత తర్వాత జరిగిన పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని ఫెనెరోజోయిక్ ఇయాన్ అంటామండి. ఫెనెరోజోయిక్ ఇయాన్ అని చెప్పి పిలుస్తామండి. ఈ మొత్తం ఈ భాగాన్ని అంతటినీ కూడా ఇయాన్స్ అండి. అయితే ఇయాన్స్ లో ఫస్ట్ మనకి ఏంటి, ఇక్కడ 13.7 నుంచి 5 బిలియన్ ఇయర్స్ ఎగో వరకు జరిగిన ప్రాసెస్ ఏంటి, 13.7 బిలియన్ ఇయర్స్ ఎగో అంటే బిగ్ బ్యాంగ్ జరిగింది. బిగ్ బ్యాంగ్ తర్వాత సూపర్ నోవాలు ఏర్పడిన తర్వాత స్టార్స్ అనేవి ఏర్పడడం జరిగింది. బిగ్ బ్యాంగ్ నియర్లీ 13.7 బిలియన్ ఇయర్స్ ఎగో. ఆ తర్వాత 12 బిలియన్ ఇయర్స్ ఎగో మనకి సూపర్ నోవా ఏర్పడింది. ఆ సూపర్ నోవా తర్వాత మనకి అప్పుడు బిగ్ బ్యాంగ్ తర్వాత సూపర్ నోవా జరిగిన టైంలో మనకి యూనివర్స్ ఏర్పడింది.
యూనివర్స్ తర్వాత నియర్లీ 5 బిలియన్ ఇయర్స్ ఎగో, ఓకే 5 to 5.6 ఈ టైమ్స్ లో మనకి సన్, ఓకే మన సూర్యుడు అనే నక్షత్రం ఏర్పడింది. ఓకే ఇది అయిపోతే ఇప్పుడు ఇందులోకి వస్తే ప్రీ క్యాంబ్రియన్ సూపర్ ఇయాన్లోకి వస్తే ఇందులో 3 ఇయాన్లు ఉన్నాయి, హెడియన్, ఆర్కియన్, ప్రోటోజోయిక్. ఓకే హెడియన్ లో మనకి ఇది ఏజ్ ఎంత అంటే, హెడియన్ యొక్క ఏజ్ ఎంత అంటే 3800 నుంచి 4800 మిలియన్ ఇయర్స్ వరకు అండి. ఓకే అలాగే 2500 నుంచి 3800 వరకు ఉంది ఆర్కియన్, 570 నుంచి 2500 వరకు ఉంది ప్రోటోజోయిక్. ఓకే దీన్నే మనం ప్రీ క్యాంబ్రియన్ ఎరా అని కూడా పిలుస్తాం, ప్రీ క్యాంబ్రియన్ ఎరా అని కూడా పిలుస్తామండి. 570 నుంచి 4800 మిలియన్ ఇయర్స్ ఎగో వరకు మనకి ఈ ప్రీ క్యాంబ్రియన్ ఎరా ఉంటది. ప్రీ క్యాంబ్రియన్ తర్వాత వచ్చింది పేలియోజోయిక్ అండి, పాలియోజోయిక్. పాలియోజోయిక్ తర్వాత మీసోజోయిక్, మిసోజోయిక్ తర్వాత సీనోజోయిక్. ప్రీ క్యాంబ్రియన్, పేలియోజోయిక్, మీసోజోయిక్ అండ్ సీనోజోయిక్. ఈ 4 చాలా ఇంపార్టెంట్ అండి. ఒక పీరియడ్స్ ఇంపార్టెంట్ కానీ పీరియడ్స్ కంటే ఈ 4 ఎరాస్ కూడా ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్రీ క్యాంబ్రియన్ ఎరా అనేది 570 నుంచి 4800 మిలియన్ ఇయర్స్ ఎగో వరకు ఉంటుంది. పేలియోజోయిక్ అనేది 245 నుంచి 570, మీసోజోయిక్ అనేది 65 నుంచి 245 అండ్ 65 మిలియన్ ఇయర్స్ నుండి ఇప్పటి వరకు జరుగుతుందంతా కూడా ఏంటి అంటే సీనోజోయిక్ అని, సీనోజోయిక్ ఎరా. ఓకే ఈ ఎరాల్లో కూడా మళ్ళీ పీరియడ్స్ ఉన్నాయి. పేలియోజోయిక్ లో చూడండి క్యాంబ్రియన్, ఓర్డోవిషియన్, సిల్యూరియన్, డివోనియన్, కార్బోనిఫెరస్, పెర్మియన్. అలాగే మీసోజోయిక్ లో ట్రయాసిక్, జురాసిక్, క్రిటాషియస్. అలాగే సీనోజోయిక్ లో టెర్షియరీ, క్వాటర్నరీ. ఇలాగా నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఉన్నాయండి. మళ్ళీ ఆ పీరియడ్స్ లో పాతకాలంలో అయితే నియర్లీ అంటే మీసోజోయిక్ లో మనకి పీరియడ్స్ ని ఎపోకులుగా విభజించలేదు, కేవలం సీనోజోయిక్ ని మాత్రమే మనకి పర్టికులర్ గా ఎపోకులుగా విభజించడం జరిగింది. సీనోజోయిక్ ఎరా అని మాత్రమే ఎపోకులుగా విభజించడం జరిగింది. అందులో పేలియోసిన్, ఇవోసిన్, ఒలిగోసిన్, మయోసిన్, ప్లయోసిన్ అండ్ ప్లిస్టోసిన్, హాలోసిన్. ఈ 2 ఇంపార్టెంట్ అండి, ప్లిస్టోసిన్ అండ్ హాలోసిన్. ప్లిస్టోసిన్ అండ్ హాలోసిన్ ఈ 2 ఎపోక్లు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ప్లిస్టోసిన్, హాలోసిన్ అనేవి మనకి క్వాటర్నరీ పీరియడ్ కి సంబంధించినవి. సినోజోయిక్ లో 2 పీరియడ్స్ ఉన్నాయి, ఒకటి టెర్షియరీ పీరియడ్, 2 క్వాటర్నరీ పీరియడ్. ఆ క్వాటర్నరీ పీరియడ్ లో మనం ఇప్పుడు ఉన్నాం. ఆ క్వాటర్నరీ పీరియడ్ లో మళ్ళీ 2 ఎపోక్లు ఉన్నాయి, ప్లిస్టోసిన్, హాలోసిన్. ప్లిస్టోసిన్ అంటే ఏదో కాదండి, ఐస్ ఏజ్ అంతా చూసారా, ఐస్ ఏజ్ అప్పుడు ఉండేది. ఓకేనా మనకి రాతి యుగం అవన్నీ చెప్తారు కదా. ఓకే ఆ రాతి యుగాలు ఇవన్నీ గడిచిపోయింది ప్లిస్టోసిన్ అండి. ఆ తర్వాత మనం ప్రెజెంట్ నడుస్తున్నది హాలోసిన్ ఏజ్. ఏంటండి హాలోసిన్ ఏజ్ లో మనం ప్రెజెంట్ ఉన్నామంటే మానవుడు వచ్చి మనం ఇప్పుడు ప్రెజెంట్ చూస్తున్న భూమి వచ్చి 10,000 ఇయర్స్ అయింది అంతే. ఓకే అలాగే మీకు ఈవెంట్స్ కరెక్ట్ గా చూడండి, మొత్తం మెయిన్ మనకి జియోలాజికల్ టైం స్కేల్ చెప్పేది దేనికోసం, ఆ టైంలో ఏదో జరిగిందని చెప్పడానికే కదా, లేకపోతే దాన్ని విభజించాల్సిన అవసరమే లేదు కదా. ఓకే ఏం జరిగింది, ఏ ఈవెంట్స్ జరిగాయి అంటే ఫస్ట్ ఓకే బిగ్ బ్యాంగ్ తర్వాత సూపర్ నోవా టైంలో యూనివర్స్ ఏర్పడింది. ఆ తర్వాత స్టార్స్ ఏర్పడేటప్పుడు స్టార్స్ ఏర్పడే టైంలోనే సూర్యుడు కూడా ఒక స్టారే కాబట్టి స్టార్స్ ఏర్పడేటప్పుడే ఆ టైంలోనే మనకి సూర్యుడు కూడా అంటే నియర్లీ 5 to 6 బిలియన్ ఇయర్స్ ఎగో అన్ని స్టార్లు ఏర్పడ్డాయి. ఆ టైంలోనే సూర్యుడు కూడా ఏర్పడ్డాడు. సూర్యుడు ఏర్పడిన తర్వాత ఏమవ్వాలి, రకరకాల ప్లానెట్స్ అన్ని కూడా ఏర్పడ్డాయి. ఈ రకరకాల ప్లానెట్స్ అన్ని ఏర్పడింది ఎప్పుడు మనకి ప్రోటోజోయిక్, ఆర్కియన్ అండ్ హెడియన్ అంటే మొత్తం ప్రీ క్యాంబ్రియన్ ఎరాలో మనకి ఇదంతా కూడా జరిగింది. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ అట్మాస్ఫియర్ ఆర్ రిచ్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే ఆ టైంలో మనకి ఓషియన్స్, కాంటినెంట్స్ ఈ 2 కూడా ఏర్పడ్డాయి. ఓషియన్స్, కాంటినెంట్స్ ఈ 2 కూడా ఏర్పడ్డాయి. ఇది ఏర్పడింది మనకి చెప్పాం కదా 3800 నుంచి 4800 మిలియన్ ఇయర్స్ ఎగో మధ్యలో మనకి ఈ ఓషియన్స్ కానీ ప్రెజెంట్ చూస్తున్న ఓషియన్స్ కానీ కాంటినెంట్స్ కానీ ఇవన్నీ ఏర్పడ్డాయి. ఆ 3800 మిలియన్ ఇయర్స్ టైంలోనే మనకి జీవం మొదలైందని చెప్పాం, గుర్తుంది కదా. ఓకే అప్పుడు ఏం ఏర్పడింది, బ్లూ గ్రీన్ ఆల్గే. ఓకే ఫస్ట్ యూనిసెల్యులర్ బ్యాక్టీరియా బ్లూ గ్రీన్ ఆల్గే ఏర్పడింది. ఆ తర్వాత ఆల్గే అనేది చిన్న జీవి, ఆ తర్వాత లైఫ్ మొదలవుతుంది. అలా కంటిన్యూస్ గా మొదలవుతుంది. నియర్లీ ఏం చెప్పాము 2000 మిలియన్ ఇయర్స్ ఎగో అట్మాస్ఫియర్ లోకి ఆక్సిజన్ యాడ్ అవ్వడం మొదలైంది. ఎందుకంటే అంతవరకు ఆక్సిజన్ లేదండి అట్మాస్ఫియర్ లో, ఉన్నాయి చాలా తక్కువ,
కానీ ఫోటోసింథసిస్ జరిగి చాలా సంవత్సరాలు జరిగిన తర్వాత ఓషియన్స్ లో ఆక్సిజన్ ఫుల్ అయిపోయిన తర్వాత అప్పుడు మిగతా ఆక్సిజన్ అట్మాస్ఫియర్ లోనికి ఏడవడం మొదలైంది. ఆ టైంలో మనకి ఫస్ట్ ఆర్థ్రోపడ్స్ ఏర్పడ్డాయండి. బ్లూ గ్రీన్ ఆర్గే తర్వాత సాఫ్ట్ బాడీ ఆర్థ్రోపడ్స్ అంటే చాలా మెత్తని శరీరం కలిగిన ఆర్థ్రోపడ జీవులు. ఆ తర్వాత 505 నుంచి 570 అంటే క్యాంబ్రియన్ పీరియడ్కి వచ్చాడు. క్యాంబ్రియన్ పీరియడ్ లోకి వచ్చేటప్పటికి టెరిస్ట్రియల్ లైఫ్ లేదండి. అప్పటికి కూడా టెరిస్ట్రియల్ లైఫ్ ఇంకా రాలేదు, ఓకేనా. కానీ కేవలం మెరైన్ ఇన్వెర్టెబ్రేట్ యానిమల్స్ మాత్రమే పెరిగేవండి. ఇంకా అలాగే 438 నుంచి 505కి వచ్చేటప్పుడు ఫస్ట్ ఫిష్ ఏర్పడింది, ఓకే. అలాగే 408 నుంచి 438 మిలియన్ ఇయర్స్ ఎగో సిల్యూరియన్ పీరియడ్ గుర్తుపెట్టుకో. సిల్యూరియన్ పీరియడ్ లో భూమి మీద మొదటి లైఫ్ అనేది కనిపించిందండి. ఓకే, భూమి మీద, ఓషన్స్ లో కాదండి. ఓషన్స్ లో అంటే మొత్తం భూమిని మొత్తంగా తీసుకుంటే భూమి మీద మొత్తం యావరేజ్ గా ఫస్ట్ వచ్చిన లైఫ్ ఏంటి అంటే బ్లూ గ్రీన్ ఆల్గే. కానీ ల్యాండ్ సర్ఫేస్ మీద వచ్చిన ఫస్ట్ జీవం ఏది అంటే మనకి ప్లాంట్స్ వచ్చాయండి. ఎప్పుడండి? సిల్యూరియన్ పీరియడ్ లో వచ్చాయి. ఆ తర్వాత యాంఫీబియన్స్, భూమి మీద సముద్రాల్లోనూ రెండిట్లోనూ బతకగలిగే యాంఫీబియన్స్ వచ్చాయి డివోనియన్ పీరియడ్ లో. ఆ తర్వాత కార్బోనిఫెరస్ పీరియడ్ అంటే ఎందుకు కార్బోనిఫెరస్ అని ఎందుకు అన్నారంటే ఈ టైంలోంచి దొరికిన రాళ్లలో ఈ టైంలో ఏర్పడిన రాళ్లలో మనకి కోల్ అనేది దొరుకుతుందండి. అంటే అంతవరకు కోల్ ఏర్పడేంత లైఫ్ లేదు. ఎందుకంటే కోల్ ఏర్పడాలంటే ఏం కావాలి? చెట్లు, జంతువులు, ఇవే కదా. వీటి యొక్క శిలాజాలే మనకి కోల్ గా తయారవుతాయి ఇవి చనిపోయిన తర్వాత. అయితే అంతవరకు అంత లైఫ్ అనేది లేదు. ఆ తర్వాత లైఫ్ వచ్చింది, ల్యాండ్ మీద కూడా లైఫ్ వచ్చింది. ఆ ల్యాండ్ మీద వచ్చిన లైఫే మనకి కోల్ గా ఏర్పడే టైం ఎప్పుడు అంటే కార్బోనిఫెరస్ పీరియడ్. ఆ టైంలో మనకి ఫస్ట్ రెప్టైల్స్ ఏర్పడ్డాయి. ఫస్ట్ రెప్టైల్స్ తో పాటు దాంతో పాటు వెర్టబ్రేట్స్ కూడా ఏర్పడ్డాయి. వర్టెబ్రేట్స్ అంటే ఏంటంటే మనకి స్పైన్ కలిగిన యానిమల్స్ అంటే ఇప్పుడు చేపలకి ఏముంటాయి? ఎముకలు ఉంటాయి. ఇంతవరకు కూడా ఎముకలు లేవన్నమాట. అంటే ఆ టైం నుంచి మనకి ఎముకలు కలిగిన యానిమల్స్ రావడం అంటే వర్టెబ్రేట్స్ మొదలయ్యి ఆ టైంలోనే కోల్ బెడ్స్ కూడా రావడం మొదలైంది. అంటే కోల్ కూడా ఫార్మేషన్ జరిగిందండి. ఓకే, తర్వాత కార్బోనిఫెరస్ తర్వాత పెర్మియన్ ఏజ్ లో ఏం జరిగింది? 245 నుంచి 286 మిలియన్ ఇయర్స్ మధ్యలో రెప్టైల్ డామినేట్ రీప్లేస్ యాంఫీబియన్స్. అంటే యాంఫీబియన్స్ ఎక్కువగా ఉండేవి. ఆ యాంఫీబియన్స్ ని రెప్టైల్స్ డామినేట్ చేసాయి. అంటే కార్బోనిఫెరస్ పీరియడ్ లో ఏర్పడిన రెప్టైల్స్ పెర్మియన్ పీరియడ్ లోకి వచ్చేటప్పటికి ఆ రెప్టైల్స్ కాస్త మొత్తం యాంఫీబియన్స్ ని డామినేట్ చేసేసి ఇవే ఏకచక్రాధిపత్యాన్ని పొందే అనమాట పెర్మియన్ పీరియడ్ లో. ఆ తర్వాత ట్రయాసిక్ పీరియడ్ వచ్చింది. ట్రయాసిక్ పీరియడ్ లో మనకి ఫాగ్స్, టర్టిల్స్, ఓకే, కప్పలు, తాబేళ్లు ఇవన్నీ ఏర్పడడం మొదలయ్యి ఆ తర్వాత జురాసిక్, మీకు తెలిసిందే కదా, జురాసిక్ పీరియడ్ లోకి వచ్చేటప్పటికి ఏజ్ ఆఫ్ డైనోసార్లు బతికిన జీవితం అండి అది. ఆ కాలం అనమాట. అంటే ఈ భూమి మీద బతికిన జంతువుల్లో అతి పెద్ద జంతువులు, చాలా పెద్ద జంతువులు డైనోసార్స్, అవి పెరిగిన కాలం జురాసిక్ పీరియడ్. నియర్లీ 144 నుంచి 208 మిలియన్ ఇయర్స్ మధ్యలో. అయితే మీకు తెలుసు డైనోసార్లు అంతమైపోయి, డైనోసార్లే కాదు ఈ భూమి ఏర్పడిన తర్వాత చాలా సార్లు భూమి మీద ఉన్న లైఫ్ అనేది అంతమైపోయిందండి. ఓకే, అంటే కొన్నిసార్లు కంప్లీట్ గా అంతమైపోయింది. కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే కొంచెం ఒక 60%, ఒక 90% అంతమైపోయింది. అలాంటి వాటిని మేజర్ ఎక్స్టింక్షన్స్ అంటారు. మీరు క్లాస్ అయిన తర్వాత ఒకసారి చూడండి. మేజర్ ఎక్స్టింక్షన్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది ఎర్త్. ఇంకా ఎన్ని ఈవెంట్లు జరిగాయి? ఒక 4-5 ఈవెంట్లు జరిగాయండి. అలాంటి ఒక ఈవెంటే డైనోసార్లు అంతమైపోయిన పీరియడ్, అది క్రెటేషియస్ పీరియడ్ లో డైనోసార్స్ అనేవి అంతమైపోయాయి. ఓకే, ఈ తర్వాత అప్పుడు మనం ప్రెసెంట్ ఉంటున్న ఎరా సైనోజోయిక్ ఎరా వచ్చింది. ఈ సైనోజోయిక్ ఎరాలో మమ్మల్స్ వచ్చాయి, చిన్న మమ్మల్స్, స్మాల్ మమ్మల్స్, ర్యాట్స్, ఎలుకలు, ఓకే, ఎలుకలు వచ్చాయి. ఎలుకల తర్వాత పెలియోసిన్ లో ఎలుకలు వచ్చాయి. యూసిన్ టైంకి వచ్చేటప్పటికి ర్యాబిట్స్, కుందేళ్ళు వచ్చాయి. ఆ తర్వాత ఒలిగోసిన్ ఏజ్కి వచ్చేటప్పటికి ఆంథ్రోపాయిడ్ ఏప్ అంటే ఒక రకమైన కోతులు, అంటే మనిషి ఒక ఏన్సిస్టర్లు మొదలయ్యాయి అనమాట. ఓకే, కోతులు వచ్చాయి. ఓకే, కోతుల తర్వాత మయోసిన్ ఏజ్ లో ఫ్లవరింగ్ ప్లాంట్స్ వచ్చాయి, ట్రీస్ వచ్చాయి. ఓకే, ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే పుష్పించే మొక్కలు, పుష్పాలు ఉండే మొక్కలు వచ్చాయి. అలాగే ట్రీస్, చెట్లు వచ్చాయి, పెద్ద చెట్లు వచ్చాయి. ఆ తర్వాత ప్లయోసిన్ ఏజ్ లో
ఎర్లీ హ్యూమన్ సిస్టర్ అంటే మనిషికి వీళ్ళు పూర్వీకులు అని మనం ఒకరు చెప్పగలిగాం అనుకోండి. ఓకేనా? వాళ్ళు ఎప్పుడు వచ్చారంటే మనకి ప్లయోసిన్ పీరియడ్ లో వచ్చారు. అంటే మనకి మానవుడి యొక్క పూర్వీకుల ఫార్మేషన్ ఎప్పుడు జరిగిందంటే టెర్షియరీ పీరియడ్ లోనే జరుగుతుంది. అంటే నియర్లీ 2 మిలియన్ ఇయర్స్ ఎగో జరిగిపోయింది. ఓకేనా? ఆ తర్వాత 2 మిలియన్స్ తర్వాత అంటే ఆ తర్వాత కాలం నుంచి మనకి హోమోసిపియన్స్ వచ్చాడు. హోమోసిపియన్స్ అంటే తెలివైన మానవుడు. ఇప్పుడు మనం చూస్తున్న మనం అన్నమాట. అంటే కొంత ఆలోచించగలిగే వ్యక్తి వచ్చాడు. అంటే కొంత ఆలోచన శక్తి, ఇప్పుడు యానిమల్స్ ఇవన్నీ ఉన్నాయండి, వాటికి ఆలోచన శక్తి లేదు. కొంచెం ఆలోచించగలిగే బుర్ర కలిగిన వ్యక్తి వచ్చాడు, హోమోసిపియన్స్. ప్లెస్టోసిన్ ఏజ్ అంతమైపోయింది. ఆ తర్వాత హాలోసిన్ ఏజ్ వచ్చింది. అంటే ఇప్పుడు టెంపరేచర్స్ పెరుగుతున్న ప్లెస్టోసిన్ ఏజ్ అనేది ఐస్ ఏజ్ అనమాట. కంప్లీట్ గా ఐస్ తో కప్పబడి ఉండేది. ఆ తర్వాత ఐస్ అంతా కరిగిపోయి హాలోసిన్ ఏజ్ వచ్చింది. ఇప్పుడు తెలివైన అంటే ఆ తెలివితేటలు ఉన్నాడు ఇంకా బాగా డెవలప్ అయిపోయి మనం ప్రెజెంట్ డే చేస్తున్న మానవుడు ఎవరైతే ఉన్నారో, మోడర్న్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతను డెవలప్ అయ్యారు. అంటే ఇన్ని స్టేజెస్ మనకి దాటుకుంటూ మానవుడే కాదు, భూమి మీద ఉన్న లైఫ్ ఇన్ని స్టేజెస్ దాటుకుంటూ రావడం జరిగిందండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. జియోలాజికల్ టైం స్కేల్ ఒక యూపీఎస్సికి నెంబర్ ఆఫ్ అంటే మనకి దీని మీద బిట్లైనా రావచ్చు, ఈ పీరియడ్స్ కి సంబంధించి కానీ, ఓకే, లైఫ్ ఈవెంట్స్ కి సంబంధించి కానీ వీటికి పీరియడ్ ఇవన్నీ రావచ్చు. లేకపోతే ఆంథ్రోపాలజీ స్టూడెంట్లకు కూడా, నాకు తెలిసినంత వరకు మేబీ ఆంథ్రోపాలజీ స్టూడెంట్లకు కూడా జియోలాజికల్ టైం స్కేల్ అనేది మేబీ కొంతవరకు అవసరం అవ్వచ్చు. ఓకే, అందుకని ఈ లెసన్ అంతా కూడా, ఈ జియోలాజికల్ టైం స్కేల్ అంతా కూడా ఒకసారి చూసుకోండి. అలాగే మీకు ఒకసారి జియోలాజికల్ టైం స్కేల్ నెట్ లో ఇమేజెస్, రకరకాల ఇమేజెస్ దొరుకుతాయి, అవన్నీ కూడా క్లియర్ గా చూడండి. ఇక్కడే కాదు, ఇంకా చాలా రకాల ఇమేజెస్ దొరుకుతాయి. అలాగే మాస్ ఎక్స్టింక్షన్స్ అన్నాను కదా, మాస్ ఎక్స్టెన్షన్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి కూడా చూడండి. మాస్ ఎక్స్టింక్షన్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది ఎర్త్. అలాగే మీకు ఒకసారి అంటే సోలార్ సిస్టమ్ చూపించలేదు కదా, ఒక ఫోటో చూపిస్తాను, జస్ట్ ఒకసారి చూసి ఇక్కడతో మనం సెషన్ ని ఎండ్ చేద్దాం. ఇదండి మన సోలార్ సిస్టమ్. మన సోలార్ సిస్టమ్ లో సూర్యుడు తర్వాత రకరకాల ప్లానెట్లు, ఇన్నర్ ప్లానెట్స్, టెరెస్ట్రియల్ ప్లానెట్స్, లేకపోతే అవుటర్ ప్లానెట్స్ అంటే జోవియన్ ప్లానెట్స్. తర్వాత ఈ విశ్వం దాటితే మనము సూర్యుడికి దాటిన తర్వాత ఉండే దాన్నే మనం ఏమంటామంటే ఇంటర్స్టెల్లార్ స్పేస్ అని చెప్పి పిలుస్తామండి. ఇంతవరకు ఉన్నదాన్ని స్పేస్ అని చెప్పి పిలుస్తాము. సూర్య కుటుంబం దాటిన తర్వాత ఉండేదాన్ని ఇంటర్స్టెల్లార్ స్పేస్ అని పిలుస్తాము. అంటే సూర్యుని దాటేసిన తర్వాత బయట అనమాట. అలాగే మీకు ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, వీటి గురించి కూడా కంప్లీట్ గా కొన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ, అంటే వాటి డయామీటర్స్ ఎంత, వాటి యొక్క డిస్టెన్స్ ఎంత, ఓకే, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేశారు. అలాగే ఆస్ట్రాయిడ్ బెల్ట్, కోపర్ బెల్ట్, వీటన్నింటి గురించి కూడా కొన్ని డీటెయిల్స్ మీకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ ఒకసారి చూసుకోండి, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఒకసారి వీడియో పాజ్ చేసుకుని క్లియర్ గా ఆ శాటిలైట్స్ గురించి, ఆస్ట్రాయిడ్స్, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి పెట్టుకోండి. అంటే ఇది మనకి ఈ లెసన్ అండి. అంటే ఇదంతా ఏంటి, ఈ లెసన్ ఫోకస్ అంతా ఏంటంటే ఎర్త్ యొక్క ఆరిజిన్ మీద. ఎర్త్ ఎలా పుట్టింది, ఎర్త్ అనే కాదు, యూనివర్స్ ఎలా పుట్టింది, యూనివర్సిటీలో గెలాక్సీలు ఎలా పుట్టాయి, గెలాక్సీలో స్టార్స్ ఎలా పుట్టాయి, స్టార్స్ లో ప్లానెట్స్ ఎలా పుట్టాయి, ఈ ప్లానెట్స్ లో మళ్ళీ మనకి మూన్ ఎలా ఆరిజినేట్ అయింది, అలాగే మెయిన్ మనకి సోలార్ సిస్టమ్ తో పాటు ఎర్త్ ఎలా ఫామ్ అయింది, ఈ విషయాలన్నీ చెప్పుకున్నాం. అలాగే సోలార్ సిస్టమ్ లో ఉన్న ప్లానెట్స్ గురించి కొన్ని ప్లానెట్స్ గురించి కొన్ని విషయాలు సింపుల్ గా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అలాగే ఎర్త్ ఎవాల్యూషన్ కూడా చెప్పుకున్నాం. ఎర్త్ యొక్క ఎవాల్యూషన్ అంటే ఎర్త్ ఎలా ఏర్పడింది, ఎర్త్ మీద ఫస్ట్ లిథోస్ఫియర్ ఏర్పడింది, కండెన్సేషన్ అంటే మొత్తం మెటల్స్ అన్ని కూడా కండెన్స్ అవ్వడం వల్ల, కూల్ అవ్వడం వల్ల, ఆ తర్వాత అట్మాస్ఫియర్, అందులోంచి గ్యాసెస్ అన్ని బయటకు రావడం వల్ల అట్మాస్ఫియర్ ఏర్పడింది. అలాగే ఆ టైంలో ఎర్త్ ఇంకా కూల్ అవ్వడం వల్ల ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ లో ఉన్న వాటర్ వేపర్ అంతా కండెన్స్ అయ్యి ఓషన్స్ ఏర్పడ్డాయి. ఆ ఓషన్స్ ఏర్పడ్డాన్ని మనం హైడ్రోస్ఫియర్ ఏర్పడడం అంటాం. అంటే థర్డ్ ఈవెంట్. ఆ థర్డ్ ఈవెంట్ జరిగిన తర్వాత లాస్ట్ ఈవెంట్ ఏంటి అంటే ఫోర్త్ ఈవెంట్ బయోస్ఫియర్, లైఫ్ ఆరిజినేట్ అవ్వడం, లైఫ్ ఎలా ఏర్పడింది అనే విషయాలన్నీ కూడా మనం క్లియర్ గా చెప్పుకున్నామండి. దాంతో పాటు జియోలాజికల్ టైం స్కేల్ గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇది మనకి ఈ లెసన్ అండి. తర్వాత లెసన్ లో మనం ఎర్త్ యొక్క ఇంటీరియర్ గురించి డీటెయిల్డ్ గా చెప్పుకుందాం. ఒకసారి క్లియర్ గా చదవండి, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్ గా చదవండి. అర్థం అవ్వకపోతే కామెంట్ సెక్షన్ లో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మీకు అక్కడ క్విజ్ ఉంటుంది, క్విజ్ ని కూడా అటెంప్ట్ చేసి మీ నాలెడ్జ్ ని ఒకసారి అసెస్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దట్స్ ఇట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.